ChatGPT, and many others. Sir has great functional experience. He worked as a consultant for various World Bank funded projects, worked as a team leader in monitoring various programs implemented by Government of India and Government of Andhra Pradesh. Offered sessions many on memory techniques, smart study techniques, mnemonics, and various government and corporate schools. Offered sessions online using Zoom, Google Chrome, Google Classroom, WebEx, etc. Coordinated impact online programs such as 7am Club, Team Challenges, Team Challenge Leaders, Effective Public Speaking, Sales and Marketing. Speaker in All India Radio, also appeared in PMC and ETV channels. Motivation classes conducted students like JNTU Kalikiri, SV Engineering College, Narayana Chaitanya Junior College, etc. Offered sessions to the employees to APSP DCL, SVETA, Apollo Health, real estate, marketing agencies, many more. Vice President trainings, JCI Tirupati, Impact Core Team member, Executive member, Psychologist and Association, Academic Coordinator in PHB Academy, Tirupati. Please join me in welcome our legendary speaker, Dr. Sridhar Whitlam sir, to the virtual stage. Over to you, Impact Motivational Megastar, Dr. Sridharam Whitlam sir. He is our guru. He as well as he is our in charge. He is my in charge in 39th batch. Heartily welcome to you, sir. Over to you, sir. Thank you so much, Kattan Nageshwar garu, for your wonderful introduction. Okay, and so ivala Tirumala Express lo unna dadapuga 60 mandi unna passengers andarki kuda hearty welcome. Yes, Tirumala Express ante telusu kadandi, it starts from Tirupati and ends in Vizag. So ikkada rendu batch lu kalustunnai. So Tirupati and Vizag. Thank you so much ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా. ఎస్, నాకు చాలా రోజుల నుంచి ఒక చిన్న కళ ఉండేదండి. ఎప్పుడైనా ఒక సెషన్ చెప్తూ ఉంటే కనుక మంచిగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి చేస్తే చాలా బాగుంటుందేమో అనేది అనిపించేది నాకు. ముఖేష్ గారు, కెన్ యూ స్పాట్లైట్? ఓకే. సో ఇప్పుడు అనిపించేది అనమాట అలాగా. బట్ లక్కీగా ఆ అవకాశం ఈ రోజు నాకు వచ్చింది. రైట్, ఏమంటే ఇప్పుడు మీకు మధ్య మధ్యలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వస్తుంటాయి. సో యూ కెన్ ఎంజాయ్. సో ఓకేనా, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనేం అరేంజ్ చేయలేదు, ఇక్కడ మన ఆర్గనైజర్స్ కూడా అరేంజ్ చేయలేదండి. సో గణేష్ చతుర్థి చుట్టుపక్కల జరుగుతుందిగా, ఆ బ్యాండ్ మ్యూజిక్ అప్పుడప్పుడు వినిపిస్తుంటది మీకు. జస్ట్ ఎంజాయ్, ఓకే, చిల్ అవుట్. సో ఓకే, నేను కావాలనుకుంటున్న స్పెషల్ అపీరెన్స్ ఇక్కడే వస్తూ ఉంటది. సో కాబట్టి అందరూ తీసుకోండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుపతి బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన గిరిజా మేడం కి, అలాగే ముఖేష్ గారు కోఆర్డినేటర్ కి, అలాగే మిగిలిన మెంటార్స్ అందరికి, మా ఆర్వీఆర్ సార్ కి, వైజాగ్ బ్యాచ్ పద్మావతి మేడం అండ్ అదర్ మెంటార్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీళ్ళందరికంటే కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను అనే ముందు ఏంటంటే, అందరూ ఒకసారి ఇలా మీ అరచేతులు చూపించండి ఒకసారి. సార్ వాళ్ళు చెప్పారు కదా, మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా చెప్పండి, టర్న్ ఇట్ బ్యాక్ సైడ్, ఇలా భుజం దగ్గర తీసుకెళ్ళి షబాష్ 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 అని అప్రిషియేట్. ఓకే, సూపర్. ఎందుకు అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకరిద్దరు. ఎందుకు మిమ్మల్ని మీరే, ఇంకా నాకు పరిచయం అవ్వలేదు, మీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమి తెలియదు, అయినా కూడా ముందు అప్రిషియేట్ చేస్తాను. ఎందుకో జస్ట్ 1 or 2 మెంబర్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. మంచి స్పీకర్స్ తయారైపోయారండి. అప్పుడే చూడండి, పోటీ పడుతున్నారు. నేను 1 or 2 మెంబర్స్ అంటే ఆల్రెడీ 1+2 కానీ కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో లెట్ మీ అన్మ్యూట్ సో శ్రీరాజ్ ఫ్రమ్ వైజాగ్. సో స్పెషల్ అప్రిషియేషన్ టు యూ నా, ఎందుకంటే చూడండి, హీస్ ట్రావెలింగ్ బట్ స్టిల్ పేయింగ్ అటెన్షన్. శ్రీరాజ్, కంగ్రాచులేషన్స్. చెప్తున్నాను ఎందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకుంటాను అంటే, మనకి ప్రతి స్టేజ్ లోని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారన్న ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్. మనం అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అంటే. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు. ఓకే, సో మీ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినందుకు ఒకరు చెప్పారు, ఇంకొకరు అంటే వేరే వాళ్ళు ఎవరో ఎందుకు అవకాశం ఇవ్వడం, అప్రిషియేట్ చేసుకొని మనమే అప్రిషియేట్ చేసుకుందామని చాలా మంచి పాయింట్ చెప్పారు. ఓకే, రైట్. ఇంకొకరు ఎవరైనా? మనం బూస్టప్ చేసుకోవాలి కాబట్టి. మనల్ని అప్పటికప్పుడు మనం బూస్టప్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో అందరూ కూడా రియల్లీ అంటే 10th డేకే మీలో ఇంతమంది చాలా సెషన్స్కి వెళ్తుంటారు కదా, ఎవరైనా చిన్న క్వశ్చన్ అడగగానే అందరూ చూడండి, నేను అడగాలన్నమాట, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఇంతమంది ముందుకు వచ్చినందుకు నిజంగా అప్రిషియేషన్. లెట్ మీ టెల్ యూ,
ఏం లేదండి. సో ఉన్నది ఎందుకు అప్రిషియేషన్ చెప్పినానంటే వీళ్ళందరూ కూడా రైట్, మా గురువు గారు గంపా నాగేశ్వరరావు అయిపోవచ్చు, ప్లస్ మా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అయిపోవచ్చు, అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే దిస్ ఇస్ కాల్డ్ ప్రైమ్ టైం. గాట్ ఇట్? ప్రైమ్ టైం. ప్రైమ్ టైం అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ ప్రైమ్ టైంలో జనరల్ గా ఏంటంటే మరి టీవీలో మీరు చూసారంటే గన మామూలుగా అంటే మధ్యాహ్నం అయిపోవచ్చు, సాయంకాలం అయిపోవచ్చు, ఉదయం అయిపోవచ్చు, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ప్లే చేయడానికి దే విల్ చార్జ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10,000 రూపీస్ చార్జ్ చేస్తారు అనుకుంటే ఈ ప్రైమ్ టైంలో అంటే ఏదైతే 7 నుంచి 10 వరకు ఉందో దిస్ ఇస్ కాల్డ్ ప్రైమ్ టైం. ఈ 7 నుంచి 10 వరకు ఉన్న టైంలో సో దాదాపు దానికి మూడింతలు అంటే 30,000 చార్జ్ చేస్తారు. సో 3 times to 4 times. ఎందుకు అలాగా? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో జనాలందరూ కూడా ఈ టైంలో టీవీ ముందర కూర్చొని ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళ భాషలో అడ్వర్టైజ్మెంట్స్ అంత చార్జ్ చేస్తుంది. బట్ వాళ్ళకి తెలియదు ఇక్కడ దాదాపుగా 60 మంది మాకు ఆ ప్రైమ్ టైంలో అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు, ఐ మీన్ ఆ సీరియల్స్ అవసరం లేదు, ఆ క్రికెట్ మ్యాచ్లు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు అనుకుంటూ ఏదో యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ అని వచ్చున్నారు కదా వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి. సో మీరు ఇంతమంది ఉన్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు. సో కాబట్టి యు ఆర్ స్పెషల్, అందుకని మిమ్మల్ని మేము ప్యాక్ చేస్తాం. సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు ది సెషన్. ఓకే, సో సంథింగ్ ఏదో నేర్చుకోవాలని వచ్చారుగా, నేర్చుకో. ఒక్కరు కో హోస్ట్ కానీ హోస్ట్ లో కానీ ఎవరైనా ఉంటే దయచేసి వస్తున్నారు, సో కొంచెం అడ్మిట్ చేస్తూ ఉండండి, జనాలు వస్తూ ఉన్నట్టు. ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ముఖేష్ గారు టు స్పాట్ లైట్ మీ? సార్ యూఆర్ ఆల్రెడీ స్పాట్ లైట్. ఓకే ఓకే, నాకు విజిబుల్ కాదు. సో ఇప్పుడు ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ముందుగా రీసెంట్ గా లెట్ మీ స్టార్ట్ విత్ మై ఓన్ స్టోరీ. నేను ఇప్పుడే నా ఇంట్రొడక్షన్ ఇచ్చారు కత్త నాగేశ్వరరావు గారు కదా. సో నేను ఎక్కువ అంటే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఫ్రీక్వెంట్ గా నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడో మన ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మా హోటల్ ఎక్కడో ఉండేది, వెళ్ళేవాను. చాలా రోజుల తర్వాత మధ్యలో ఒక ప్రాజెక్టులో అయిపోయింది, 3-4 years గ్యాప్ వచ్చింది. తర్వాత అనుకోకుండా నేను ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ గ్యాప్ ఆఫ్ 4 to 5 years. వెళ్ళగానే ఎయిర్పోర్ట్ లో దిగాను. దిగిన తర్వాత ఏంటంటే ఐ హావ్ హైర్డ్ ఏ క్యాబ్. ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చి పంజాబీ, తెలుసు కదా పంజాబీ అంటే పగడి కట్టుకొని ఉంటారు, పంజాబీ ఉన్నారు ఆయన. ఓకే, సో ఎక్కేసి వెళ్తూ ఉన్నాను. సో మొత్తం చూస్తే ఆ 4-5 years లోనే మొత్తం మారిపోయింది ఢిల్లీ మొత్తం. ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి వెళ్ళే దారిలో ఏంటి ఇంత మారిపోయింది అని చూస్తున్నాను. మధ్యలో ఎక్కడ చూస్తే కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 1.5 kilometer వెళ్ళిన తర్వాత అంటే ఒక చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ అయి ఉంది. ఏంటి అది అనేది నాకు కొంచెం క్యూరియాసిటీ. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఏం కడుతున్నారు, ఇది 5-star హోటల్ ఆర్ ఇంకేముంది బాగా చేయడానికి అని చిన్న డౌట్ వచ్చింది. సో ముందర ఇంకెవరున్నారు, పక్కన ప్యాసింజర్ ఎవరు లేరు, నేను మా ఆయన డ్రైవర్. ఆయనేమో సీరియస్ గా కార్ తోలుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఆయన అడిగాను, ఏ భయ్యా ఏ క్యా హై కన్స్ట్రక్షన్ అని అన్న నాకు వచ్చిన హిందీలో. అంటే ఆయన నన్ను పట్టించుకోలేదు, అసలు నేను విన్నది కూడా వినిపించుకున్నట్లేదు. ఆయనేమో సీరియస్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నాకు కొంచెం క్యూరియాసిటీ, ఇంకా మళ్ళీ అరే చూద్దామని చెప్పి మళ్ళీ పిలిచాను, భయ్యా ఏ క్యా హై అన్నాను. అనగానే తను ఏంటంటే మళ్ళీ ఒకసారి తను నేను చెప్పింది వినట్లేదు, సీరియస్ తోలుకొని వెళ్తున్నారు. ఏంటి ఈయన చెప్పట్లేదు, నాకేం క్యూరియాసిటీ. దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం అంత పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్ అనేది తెలియకపోతే బాధగా ఉంటుంది కదా, కనుక్కోవాలని. సో మళ్ళీ ఈసారి అలా కాదని అలా ముందర కూర్చున్నారు, కానీ వెనకాల సీట్ లో కూర్చున్నాను. అలా తట్టాను, ఇలా తట్టి భయ్యా ఏ క్యా హై అని అడిగాను, ఏ కన్స్ట్రక్షన్ క్యా హై అని. సో అడగగానే ఆయన ఒక్కసారి ఎగిరిపడి ఇట్లా ఒకసారి ఉలిక్కిపడి కారును అటు ఇటు కొంచెం డ్రైవ్ చేసి కొంచెంలో ఆ ట్రాఫిక్ లోనే కొంచెం గందరగోళం అయ్యి పక్కకు తీసుకెళ్లి ఆపేసి ఇదే ఆయన ఎక్స్ప్రెషన్. నేను కొంచెం భయపడ్డా, అంటే కొంచెం అయితే గుర్తింటే నేను ఆ పరిస్థితి ఏంటా అని చెప్పి నేను అనుకోవాలి, కానీ నువ్వెందుకు అనుకుంటున్నావురా అని చెప్పి కొంచెం డౌట్ వేసింది. అప్పుడు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, క్యాండిడేట్ ఫ్రెష్ గా కారు తోలుతున్నాడు, నా మీ దగ్గర ప్రయోగం చేసినట్టున్నారని. ఏ ముజ్జే మాలూమ్ హై ఫ్రెషర్ హైనా అని అన్నా. అంటే అని చెప్పింది నై సార్ అని చెప్పి అదేదో సినిమాలో ఉన్నట్లు 30 years ఇండస్ట్రీ సార్ నేను డ్రైవింగ్. అదేంటి మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఊరికే అలా తట్టంగానే ఎందుకు అలా ఉలిక్కిపడి ఇది చేశారా అని చెప్పి కొంచెం భయపడి మరి ఏంటి విషయం అంటే ఆయన నాకు చెప్పింది మీకు చెప్తున్నా. ఆయన నిజమే అండి, 30 years నుంచి తోలుతూనే ఉన్నారంట, డ్రైవింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు, సో డౌట్ లేదు. కాకపోతే ముందు రోజు వరకు కూడా ఆయన, ఈ రోజే కొత్తగా ట్యాక్సీ ఎక్కారంట, ముందు రోజు వరకు ఏంటంటే ఆయన తోలుతున్నది ఏంటంటే మార్చురీ వ్యాన్. తెలుసు కదండి, మార్చురీ వ్యాన్ అంటే శవాలను తీసుకెళ్లేదు. ఏ రోజు ఏ శవం కూడా అలా లేసి వెనకాల నుంచి తట్టింది లేదంట ఆయన్ని.
సో కాబట్టి నేను ఫస్ట్ టైం కలిసి ఇలా తట్టంగానే ఎగిరిపడ్డాడు. ఓకే, సో ఇది లైఫ్ లో జరిగిందిగా. ఈ ఇన్సిడెంట్ తీసుకెళ్ళి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ అండర్స్టాండ్. సో ఇలాగా ఏంటంటే అసలు అంటే మతిమరుపు మనం అనుకుంటూ ఉంటాం కదా, సో మర్చిపోతుంటామని అలాగా. అంటే ఆయన ఫిజికల్ గా వచ్చి టాక్సీ డ్రైవర్ గా ఉన్నారు కానీ బట్ ఇంకా పూర్తిగా లేదు, ఇంకా పాత దీంట్లోనే ఉన్నారు. దీన్ని మర్చిపోయారు, నేను టాక్సీ డ్రైవ్ చేస్తున్నాను అన్న దాన్ని మర్చిపోయి ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోయారు. సో మెంటలీ ఈ స్టిల్ ఆ మాతృ వ్యాన్ డ్రైవర్ లాగానే అనుకుంటున్నారు, కాబట్టి ఈ ప్రాబ్లం. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మనకెప్పుడు వస్తుంది? స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వస్తుంది. గుర్తొచ్చిందా? సో వెళ్ళిన తర్వాత ఏంటి, కంటెంట్ అంతా ముందు రోజు ప్రిపేర్ అయ్యింటాం, బ్రహ్మాండంగా తయారు చేసుకొని పోయింటాం, ఒక 2 pages. పైకి వెళ్ళంగానే మొత్తం మర్చిపోయి ఉంటుంది. ఇంతకీ మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ ఎందుకు నిలుచుకున్నాం, స్టేజ్ మీద ఎందుకు వచ్చాయి, ఇలాంటి ఆలోచనలు చుట్టుకుంటాయి. అవునా కదా? అసలు మాట్లాడడం, తర్వాత హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పడం పక్కా, అది ఒక్కటి తప్పించి ఇక కంటెంట్ ఎక్కడ గుర్తుంటుంది? ఓకే, సో మన టైం అంతా కూడా ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ ని ఏవైతే మనకు తెలుసు కదండి, మీకు ఆల్రెడీ అయింది కదా, మన రామ్ కమల్ సార్ చెప్పుంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టేజ్ ప్లేట్కి వెళ్ళినప్పుడు, నోట్లో తడారిపోవడం, గుండె దాడి పెరగడం, చెమటలు పట్టడం, అబ్బో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇక కంటెంట్ ఎక్కడ గుర్తు పెట్టుకుంటాం 2 pages? ఎస్ మై డియర్ ఫ్రెండ్, దాన్ని మిటిగేట్ చేయడానికి ఇవాళ సెషన్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీని నుంచి నేర్చుకొని నేను డివైస్ చేసుకున్న కొన్ని, సో ఇవాళ మీకు సెషన్ చెప్పడానికి నాకు ఎలాగైతే ఉపయోగపడుతుందో మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఓకేనా? సరే, మరి అందరూ ఉపయోగపడతాయి అనుకుంటే వై అని పెట్టండి. ఎస్ చాట్ లో ఒకసారి అందరూ వై అని పెట్టండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో చూస్తాం. ఎస్ ఎస్ ఎస్, గుడ్ 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 గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరి నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే, సో లెట్ మీ షేర్. సో చిన్నప్పుడు అసలు పబ్లిక్ స్పీకింగ్ అనేది మనకి ఎప్పుడు అలవాటు అవుతుంది అని అనుకుంటే, నా పర్సనల్ విషయానికి వస్తే హై స్కూల్లో ఉన్నప్పుడు జనరల్ గా అలవాటు అయ్యేదండి. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం కదా, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సో ఉంటారు. సో ఎప్పుడు వస్తుంది అవకాశం? either August 15 ఆర్ January 26, రైట్? తప్పితే మన గాంధీ గారి బర్త్డే రోజు, అప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అవకాశం వచ్చింది. ఎవరైనా వచ్చి ఇట్లా మాట్లాడాలండి, ఎవరైనా సరే మన ఎవరి గురించి మన స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడాలా అంటే మొట్టమొదట నేను కూడా ఉండేవాడిని. ఫస్ట్ నేను చేయెత్తేవాడిని. ఫస్ట్ ఎస్ నేను సరే ఓకేనే, ఏదో టాపిక్ ఇచ్చేవాళ్ళు. మరి ఆ టాపిక్ తీసుకెళ్ళి అప్పటిలా గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు కదా, చాట్ జీపీటీ కూడా అసలే లేదు. మరి ఇంకేం చేయాలి? సో ఉన్నది లైబ్రరీ ఉండేది, లేకపోతే ఎవరైనా సీనియర్స్ ఉండేవాళ్ళు లేదా మాస్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర కనుక్కొని ఒక కంటెంట్ తయారు చేసుకోవడం, నీట్ గా ఒక 20 pages, దాన్ని ముందు రోజు బాగా నీట్ గా ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ డే అజెండా అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ వెళ్ళంగానే అక్కడే కూర్చోటంగా మన పేరు చదవంగానే ఇట్లా శ్రీధర్ గారు వస్తారండి, శ్రీధర్ సో ప్లీజ్ కమనంగానే వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పోడియం మీద 2 pages పెట్టడం, చూసి ఇలా తీసి ఓపెన్ చేసి నాన్ స్టాప్ గా మొదలు పెట్టి తప్పులు లేకుండా చదివేసి వచ్చామంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్. అప్పట్లో పబ్లిక్ స్పీకింగ్ అనుకునే వాళ్ళం మేము. అంటే స్టేజ్ మీదకి వెళ్ళి పేపర్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా నాన్ స్టాప్ గా చదివేసి వస్తే దట్ ఈస్ కాల్ పబ్లిక్ స్పీకింగ్ అప్పట్లో మా దృష్టిలో. బట్ మళ్ళీ ఎప్పుడో ఇంపాక్ట్ లోకి వచ్చిందో తెలిసింది అది పబ్లిక్ స్పీకింగ్ కాదు. పబ్లిక్ స్పీకింగ్ అంటే పబ్లిక్ చూస్తూ మాట్లాడితే దాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారు అని అసలు విషయం. ఓకే రైట్, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మీకు కూడా చాలా మందికి అవగాహన ఉందా? ఎందుకు దాన్ని పూర్తిగా కూడా మీరు పబ్లిక్ స్పీకింగ్ అని ఎందుకు అంటున్నారు? సో ఎందుకు అంత భయం వేస్తూ ఉంటది అని అంటే, సో ప్రపంచంలో కూడా ఎక్కువ మంది భయపడేది దీనికి. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకుంటారు. ఓకే, గ్లాసోఫోబియా అని అంటాము, పబ్లిక్ ఫియర్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో అప్పట్లో మేము అనుకున్నది అది. సో పేపర్ చూసి ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నారు, చూసి చదవకూడదు. మీరు ఎప్పుడైతే ఆడియన్స్ వదిలేసి మీరు మీ కంటెంట్ మీరు తయారు చేసుకున్న పేపర్ ని చదివేది మొదలు పెడతారో ఏమవుతుంది అంటే, ఇలా మీరు కింద దాన్ని చూస్తూ ఉంటే ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా తల దిచ్చేసి కింద చూసుకుంటూ ఉంటారు. ఏం చూసుకుంటారు? మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, వాట్సాప్ మెసేజెస్ ఎవరు చూసుకుంటారు. సో కాబట్టి దయచేసి పొరపాటును కూడా ఎవరైనా ఇంకా ఇంపాక్ట్ లోకి వచ్చేది నాకు తెలియదు సార్, ఇంకా పేపర్లో చదవాలి అని మాత్రం ఎవరైనా అనుకుంటే దయచేసి మర్చిపోండి ఆ విషయాన్ని. ఓకే, సో ఎప్పుడు కానీ పేపర్లో చూసి యాజ్ ఇట్ ఈజ్ గా చదివేది మాత్రం పెట్టుకోకండి ఒక పబ్లిక్ స్పీకర్ అయ్యి. వాళ్ళు ఏమన్నా సార్ మరి ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కంటెంట్ ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్, ఎలా చెప్పాలి సార్ అవంతా అంటే ఒక చిన్న టెక్నిక్స్ కొన్ని చెప్తాను, నాకు ఉపయోగపడిన టెక్నిక్స్. ఓకే, సో ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, కంటెంట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు చెప్పకూడదు. ఇది ఫస్ట్ సూత్రం. మరి ఎలా సార్ మర్చిపోతాం కదా? మర్చిపోతానంటే ముందు మీకు ధైర్యం రావడానికి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం చెప్పి 2 మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఓకే, సో మొదటి గుడ్ న్యూస్ ఏంటంటే
మీరు ఇన్ కేస్ ఏదైనా మర్చిపోతే మీరు మర్చిపోయినట్లు ఎవరికి తెలుస్తుంది? మీకు మాత్రమే తెలుస్తుంది. అన్లెస్ అబ్బా ఇది మర్చిపోయానండి అని నేను చెప్తే తప్ప మీకు తెలియదు. అవునా కదా? ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి? మర్చిపోయిన విషయం మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో కాబట్టి మరొకసారి ప్యాడ్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వన్. మరి రెండో గుడ్ న్యూస్ కూడా కావాలి కదా? కావాలా లేదా? మరి ఆ రెండో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి స్పీచ్ కి గుర్తుపెట్టుకొని, ఇంక్లూడింగ్ ది స్పీచ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్పీచ్ కూడా ఎవరైనా స్పీకర్ 3 వెర్షన్స్ ఉంటాయి, 3 వెర్షన్స్. అవునా? సో అంటే వెర్షన్స్ అంటే మనకు ఈ మధ్యలో సినిమాలన్నీ వస్తున్నాయిగా, వెర్షన్ 1, వెర్షన్ 2 అట్లాగా అనమాట. కొంచెం ఇంప్రూవ్ అవుతుండగా 3 వెర్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ వెర్షన్. ఏంటి అంటే మొదటి వెర్షన్ ఏంటంటే మీరు యూట్యూబ్ నుంచి చూసుకుంటారు, చాట్ జీపీటీ నుంచి తయారు చేసుకుంటారు, లేకపోతే కంటెంట్ ఇంకా రకరకాల ఎక్కడి నుంచి తీసుకుంటారు. నీట్ గా తయారు చేసి పెట్టుకొని ఒక 2 పేజీలు తయారు చేసుకుంటారు, లేదా ఒక 40 మినిట్స్ స్పీచ్ తయారు చేసుకుంటారు, అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ వెర్షన్ నెంబర్ 1. ఫస్ట్ వెర్షన్ అది. బాగా. మరి రెండో వెర్షన్ ఎప్పుడు వస్తుంది? మీరు స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైతే మీరు డెలివర్ చేస్తారో యాక్చువల్ గా, దట్ ఈస్ వెర్షన్ నెంబర్ 2. అంటే మీరు ప్రిపేర్ అయిన దానికి ఇక్కడ మీరు డెలివరీ చేస్తున్న మధ్యలో ఎడిటింగ్స్ చాలా అయిపోతాయి. సినిమా తీసిన తర్వాత ఎలాగైతే మొత్తం ఎడిటింగ్ అయిపోతుంది కదా చాలా మటుకు, అలాగా మీ బ్రెయిన్ ఎడిటింగ్ చేస్తుంటది. సో కాబట్టి మీరు అనుకున్న 40 మినిట్స్ కాస్త 20 మినిట్స్ కో 25 మినిట్స్ కో వచ్చి ఆగిపోతుంది. మరి వెర్షన్ 3 ఎప్పుడు వస్తుంది సార్? అయిపోయింది, అక్కడ ప్రిపేర్ అయ్యారు, డెలివరీ చేశారు. వెర్షన్ 3 ఎప్పుడు వస్తుందంటే మీరు అలా స్టేజ్ వదిలి కిందకు వచ్చి దిగుతున్నారు, అప్పుడు అనిపిస్తుంది ఈ పాయింట్ మర్చిపోయి, ఈ పాయింట్ చెప్పింటే భలే ఉండేది, ఈ జోక్ చెప్పింటే బాగున్నాయి, ఈ పద్యం చెప్పింటే బాగున్నాయి, అరే ఈ బ్యూటిఫుల్ పాయింట్ మర్చిపోయానని అనిపిస్తూ ఉంటది కదా. దట్ ఈస్ వెర్షన్ నెంబర్ 3. కాబట్టి ఎవరికైనా 3 వెర్షన్స్ ఉంటాయి కాబట్టి డోంట్ వరీ. ఇన్ కేస్ మీరు మర్చిపోతే కూడా నేను వెర్షన్ 2లో ఉన్నాను, ఆ రోజు శ్రీధర్ సార్ చెప్పారు కాబట్టి సో డోంట్ వరీ అని చెప్పండి. దయచేసి ఆగిపోకండి. ఈ రెండు ఎందుకు చెప్పాను గుడ్ న్యూస్ అంటే మీరు యూ కెన్ ప్రొసీడ్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆగిపోయారో ఇక మీరు తడబాటు మొదలవుతుంది. కాబట్టి బీ కాన్ఫిడెంట్. సో కాబట్టి ఈ రెండిట్లో మీరు మర్చిపోయిన విషయం అవతల వాళ్ళకి తెలియదు మీరు చెప్తే తప్ప. సో ప్లీజ్ క్యారీ ఆన్. సో ఈ రెండు గుడ్ న్యూస్. అంటే మిమ్మల్ని మర్చిపోమని అయితే నేను సజెస్ట్ చేయను, బట్ ఇన్ కేస్ మర్చిపోతే కూడా ఏంటంటే ప్లీజ్ ప్రొసీడ్. సో దాని గురించి ఆలోచించకండి. ఇది అయిపోయింది. మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్? మీరేమో స్పీచ్ చూడొద్దు అంటున్నారు, చదవకూడదు అంటున్నారు. మరి ఎలా గుర్తు పెట్టుకోవాలంటే నేను పాటించే మొదటి టెక్నిక్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ క్యూ కార్డ్ అండి. క్యూ కార్డ్ అంటే ఏం లేదండి. మొట్టమొదట ఏం చేస్తానంటే నేను ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నానో, ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ కంటెంట్ నుంచి ఏం చేస్తానంటే నేను కీ పాయింట్స్ అంటారు, కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ అంటారు, కీ పాయింట్స్ అంటారుగా, కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోవడం అనే ఒక్క పని మనం చేయాలి. ఏంటా కీ పాయింట్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెర్షన్ 4 ఆఫ్ ది ఆడియన్స్ అండర్స్టాండ్స్ ఎవెన్చువల్లీ. సో గుడ్ రాజేష్ అయ్యర్ గారు, థ్యాంక్ యూ. సో వెర్షన్ 4 కూడా ఉంటుంది. అంటే మనం ఏం చెప్పామని కాకుండా ఆడియన్స్ ఏం అర్థం చేసుకుంటున్నారు అన్నది వెర్షన్ 4. గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చి మరి కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. మరి కీ పాయింట్స్ అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని గాంధీ గారి గురించి మాట్లాడమని చెప్పారు. సో గాంధీ గారి గురించి మాట్లాడడానికి ఏం చేస్తాం? మొట్టమొదట విల్ స్టార్ట్ విత్ గాంధీ గారు ఎక్కడ పుట్టారంటే గాంధీ గారు గుజరాత్ లో పోర్బందర్ లో పుట్టారు, పలానా సంవత్సరంలో పుట్టారు, వాళ్ళ అమ్మగారి పేరేది, వాళ్ళ నాన్నగారి పేరేది, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి అంతా సంబంధించి ఒక్క కీ పాయింట్ పెట్టుకుంటారు. దీనంతా పెట్టి చెప్పండి ఏం పెట్టుకోవచ్చు? సింపుల్ గా బర్త్ అని పెట్టుకోవచ్చు. రైట్, ఓకేనా? బర్త్ అని పెట్టుకోవచ్చు. సో బర్త్ అక్కడికి అయిపోయింది. దాంట్లో నుంచి ఏం చేయాలి మీరు అంటే ఓన్లీ బర్త్ అనే ఒక పాయింట్ ఏంటి, బర్త్ అయిపోయింది, నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏం జరిగింది? స్కూల్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్లో గాంధీజీ గారి ఎక్స్పీరియన్సెస్ మీకు చాలా మటుకు తెలుసు. తెలియకపోతే కూడా మీరు ఏమి యూట్యూబ్ లో చూస్తారు, ముందు రోజు విల్ ప్రిపేర్. అవునా కదా? మీరు ప్రిపేర్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ప్రిపేర్ అయిన తర్వాత సో మొత్తం చైల్డ్హుడ్ లో ఇట్లా వెళ్తున్నప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్ళారు, ఒకసారి ఒక ఇన్స్పెక్షన్ టీం వచ్చింది, ఆయన ఏదో ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళ మాస్టర్ గారే గాంధీ గారిని అడిగారంట చూసి కాపీ చేసుకున్నారా? లేదు నేను అలా చేయను సార్ అని చెప్పి తను ఉన్నారు. అలాగే రెండోది వాళ్ళ ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ తిరిగి నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదు, వెళ్ళి మళ్ళీ సారీ అపాలజీలు రాసి వాళ్ళ ఫాదర్ జోబ్ లో పెట్టేసి వచ్చారు. గుర్తున్నాయా లేదా అందరూ? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని రాస్తాము. దీనికి సంబంధించి ఇంకొక కీ వర్డ్ కావాలి. కీ వర్డ్ ఏంటి? ఏం పెట్టుకోవచ్చు? వీటన్నిటికీ కలిపి చైల్డ్హుడ్ అని పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ చైల్డ్హుడ్ అని పెట్టుకోండి. బర్త్ అయిపోయింది, చైల్డ్హుడ్ అయిపోయింది. తర్వాత మనం షార్ట్ కట్ లో వెళ్దాం. ఫారిన్ వెళ్ళారు, ఫారిన్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పూర్తిగా కూడా సో మన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు, అక్కడ ఏమేమి జరిగాయి, మొత్తం బ్యారిస్టర్ చదువుకున్నారు. సో తర్వాత ఏమైంది? ఒక రోజు ఇట్లా ట్రైన్ లో పోతుంటే అక్కడ నుంచి ఏదో సంథింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు ఇలా ఫస్ట్ క్లాస్ లో ఎలా ఎక్కుతావని చెప్పి తను బయట పంపించేయడం, సో అక్కడ తను కింద పడడం, ఇవన్నీ మనకు తెలుసు. సో అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కలిపి ఫారిన్ అని పెట్టుకుంటారు. ఓకేనా? ఫారిన్ సింపుల్ ఒక వర్డ్ కావాలంటే యూనిట్ ఫారిన్. తర్వాత
ఫారిన్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసారండి. ఇండియాకి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, ఉప్పు సత్యాగ్రహం, ఓకే, దండి మార్చ్, ఇవన్నీ తెలుసు. వీటన్నిటికీ కలిపి మనకు గుర్తుండే ఇంకొక కీవర్డ్ ఏం పెట్టుకోవచ్చు, సాల్ట్, అంటే ఉప్పు అని. అవునా? సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఫస్ట్ బర్త్, తర్వాత రెండోది చైల్డ్హుడ్ అనుకున్నాం, ఫారిన్ అనుకున్నాం, సాల్ట్ అనుకున్నాం. ఈ 4 పదాలు గుర్తు పెట్టుకుంటున్నాము. ఈ 4 పదాలని ఏం చేస్తామంటే ఒక చిన్న కార్డ్, అంటే మన దగ్గర డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి, అలాంటి డ్రాయింగ్ షీట్స్ తీసుకోండి. చిన్న మన బిజినెస్ కార్డ్ షేప్ లో విజిటింగ్ కార్డ్ సైజ్ లో దాన్ని కట్ చేసుకుని దాంట్లో ఏం చేస్తారంటే ఈ 4 పాయింట్లు మాత్రమే రాయండి. పొరపాటున పేరా ఎత్తి రాయకండి. ఓకేనా? సార్ చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు సార్, ఎగ్జామ్ లో ఏం చేసేవాళ్ళం, బిట్లు కొట్టేటప్పుడు ఇంత చిన్న నీట్ గా మొత్తం జిరాక్స్ చేసేసే వాళ్ళము, లేదంటే ఇంత లెటర్స్ భూతత్వంతో చూస్తే తప్ప తెలియదు, రాసుకునే వాళ్ళమా లేదా? అలా రాసుకుంటానంటే ఇక్కడ కుదరదండి. ఓకేనా? ఓన్లీ యూనిట్ బుల్లెట్ పాయింట్. అది స్కూల్ తోటి మర్చిపోను, స్టడీస్కి వెళ్ళిపోయింది, ఇక్కడ పనికిరాదు అది. సో కాబట్టి యూనిట్ బుల్లెట్ పాయింట్స్ ఆ 4 రాసి పెట్టుకుంటున్నారు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ కార్డు తీసుకెళ్ళి మీరు ఎప్పుడైతే మీరు వెన్ యూ ఆర్ గోయింగ్ టు డెలివర్, సో ఏదైనా స్పీచ్ చెప్పబోయేటప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని మీతో పాటు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది, దాన్ని జోబులో పెట్టుకొని వెళ్తున్నారు, దాన్ని తీసి ఇది చదవమని అయితే చెప్పండి. ఎందుకంటే అది మీ దగ్గర ఉందంటే ఏంటంటే విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఎందుకు వస్తుందా, ఒక తెలియని ఒక ప్లేస్ ఉంది, ఒక పెద్ద అడవిలో ఉంది, దట్టమైన అడవిలో మీరు నడుచుకొని వెళ్తున్నారు, భయం వేస్తుందా లేదా? చుట్టూ నుంచి ఎవరు వస్తున్నారు, అమ్మో ఇక్కడి నుంచి పులి వస్తుందేమో, ఇటు నుంచి ఏదో వస్తుంది, ఒకలాంటి బెరుకు ఉంటుంది. అదే మీరు వెళ్తున్నారు, మీ దగ్గరికి బ్రహ్మాండమైన షావలిన్ ఖడ్గమో లేదో గన్నిస్తే దాన్ని వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కాకపోతే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందా, నా దగ్గర ఏదైనా వస్తే తప్పించుకోవడానికి ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా? ఆఖరికి ఒక చిన్న కర్ర, అవునా కదా, ఆ తిరుమలకు పోయేటప్పుడు కూడా మేము అందరికీ కూడా కర్రలు ఇచ్చాం, గుర్తుందా లేదా? అంటే చిరుత వస్తే కూడా యూ కెన్ ప్రొటెక్ట్. ఎందుకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మీకు తీసేయాల్సిన అవసరం రాదండి. ఓకే, 99%. బట్ అక్కడ ఉందంటే ఆ ధైర్యం, ఏమైనా మర్చిపోతే చూడొచ్చు అని. ఇన్ కేస్ ఆ 1% లో మీరు మర్చిపోయారనుకోండి, సో ఈ పాకెట్ లో నుంచి తీసి ఇలా పెట్టుకొని ఇలా ముందర పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ముందర యూ కెన్ సీ, మీకు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది బుల్లెట్ పాయింట్స్. సో యూ కెన్ ఆ 4 బుల్లెట్ పాయింట్స్ ఏదైనా మిస్ అయిన దాన్ని పెట్టుకొని చెప్పాలి. అండ్ ముఖ్యమైన సూత్రం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, స్పీచ్ ఎప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఉన్నది ఉన్నట్లుగా దయచేసి చెప్పకండి, చదవకండి. రెండోది కూడా ఏంటి, ఉన్నది ఉన్నట్లుగా యాస్టీస్ గా చెప్పకండి. మరి ఎలా చెప్పాలి, మీ ఓన్ వర్డ్స్ తోటి. ఇప్పుడు నాకు కంటెంట్ తెలుసు, నేను ఏ పాయింట్స్ చెప్పాలా అని తెలుసు, కాబట్టి దాని చుట్టూ ఏం చేస్తున్నాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఉపయోగిస్తున్నాను, నా ఓన్ స్టైల్లో చెప్తున్నాను. గుర్తిస్తున్నారా లేదా? సో ఇలాగా ఓన్ వర్డ్స్ తోటి ఓన్ గా చెప్పినప్పుడే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీరు ఉన్నది ఉన్నట్టుగా యాస్టీస్ గా మట్టిగా చదివారంటే మాత్రం తీసుకోరు. అన్లెస్ 1-2 డైలాగులు చెప్పొచ్చు యాస్టీస్ గా, తప్పించి స్పీచ్ చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటున్నారు, దాని చుట్టూ ఫస్ట్ బర్త్ అంటే ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏం పెట్టారు, దాని గురించి చెప్పేస్తున్నారు. తర్వాత చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళ ఫాదర్తో ఏమైంది. మూడోది ఫారిన్ వెళ్ళినప్పుడు ఏమైంది చెప్తున్నారు. నాలుగోది సాల్ట్, అంటే మిగతా మన స్వాతంత్రోద్యమంలో మొత్తం అంతా కూడా గాంధీ గారికి ఏ పాత్ర ఉంది అని చెప్తున్నారు. అయిపోయింది స్పీచ్. అంటే ఇంత సింపుల్. ఈ ముక్క తెలియక పేపర్ అంతా తీసుకొని చదువుకుంటాం. ఓకేనా? నౌ ది ఫస్ట్ టెక్నిక్ ఇప్పటికి అర్థమైందా అందరికీ? ఎప్పుడైనా సరే దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్. మీరు అన్నట్లు క్యూ రాసి ఒకరినకాల ఒక నిల్చుకునే క్యూ కార్డ్ కదండి, సియుఈ, క్యూ కార్డ్. అంటే ఏంటంటే మీకు ఏదైనా ఇన్ కేస్ మర్చిపోతే ఒక చిన్న ఐడియా మాత్రమే. క్యూ కార్డ్ టెక్నిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. సింపుల్ అనుకుంటే ఒకసారి ఎస్ అని పెట్టండి, సింపుల్. సో సింపుల్ అనుకుంటే డబుల్ ఎస్ పెట్టండి. లేదు వెరీ సింపుల్ సార్, బిఎస్, మీ ఇష్టం ఏదైనా పెట్టండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్ టెక్నిక్, రైట్? చాలా ఇంకొకటి చెప్పాలా, ఇంకొకటి కూడా చెప్పుకోండి, ఎందుకంటే మీరు అడగకముందే నేను చెప్పాను, ఎందుకంటే మీకు ఉపయోగపడాలా అనేది నా కోరిక. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి మన తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇంతమంది. ఐ విల్ టెల్ యూ ది సెకండ్ టెక్నిక్. దానికి ఏం చేస్తానంటే, దానికి చెప్పే ముందు నా మళ్ళీ బ్యాక్ టు మై ఓన్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారా, నేను చెప్తున్నది అబ్జర్వ్ చేయండి, అంతా కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తూ వస్తున్న పార్ట్ వారికి. సో ఏం చెప్తున్నాను, చిన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా సోషల్ మాస్టర్ మాకు ఇండియా మ్యాప్ గురించి చెప్తూ స్టేట్స్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. స్టేట్స్ గురించి చెప్తూ స్టేట్స్ తో పాటు మొత్తం అంతా ఏంటి, రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్. వీటిని నేర్చుకోవడానికి ఏం చెప్పారంటే మొత్తం చెప్తూ చండీ పాదాల అండ. మీలో చాలా మందికి తెలిసిన వాళ్ళు ఓకే, థ్యాంక్ యూ, నాకు కూడా తెలుసు అనుకోండి. తెలియని వాళ్ళు నేర్చుకో. చండీ పాదాల అండ
ఈ ఒక్క వర్డ్ ఈ పదం నేర్చుకోమన్నారు. సో ఇదేముంది ఒక గాయత్రి మంత్రం లాగా ఏదో చిన్న పదం నేర్చుకున్నా చాలా ఈజీగా ఉంది, చండీ పాదాల అంటారు ఊహించు. అప్పుడు దాంట్లో ఉన్న దాగి ఉన్న నిగూఢ రహస్యాలు ఏవైతే చెప్పారు. ఏం లేదు, ఇప్పుడు మీరు చండీ పాదాల అంటారు గుర్తు పెట్టుకున్నారంటే మొత్తం యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మీకు వచ్చేసుకోవచ్చు. అదేలాగా సార్ అన్న ఏంటంటే చండ్ అంటే చండీగఢ్, ఢీలో ఢిల్లీ, చండీ అయిపోయింది. పాదాల పాండిచ్చేరి, దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్. మరి లాస్ట్ లో అండా ఉంది. అండా అంటే ఏంటంటే అండమాన్ నికోబార్ అండ్ డయ్యూ డామన్. కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ వచ్చేసాయండి ఇంత ఈజీగా నేర్చుకో. అవునా? సో మీరు కూడా నేర్చుకుంటే మీ పిల్లలు కూడా నేర్చుకోండి. అమ్మో మర్చిపోయాను, మీరు చెప్పించామంటే అప్పుడెప్పుడో నేను నేర్చుకున్నప్పుడు చెప్తున్నా. మరి ఇప్పుడు 2 యాడ్ అయ్యాయి, మర్చిపోకండి. ఏం యాడ్ అయ్యాయి? రైట్, ఓకే. ఏం యాడ్ అయ్యాయండి? జమ్మూ అండ్ లడాక్. జమ్మూ అండ్ లడాక్ ఇంత నేర్చుకున్న తర్వాత ఆ 2 యాడ్ చేయలేమా? జమ్మూ నుంచి జా తీసుకుంటాం, లడాక్ నుంచి లా తీసుకుంటాం. ఏమైంది? జల చండీ పాదాల అండ అయిపోయారు. ఇది నేర్పించండి. మొత్తం యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయో నేర్పించండి. ఇది ఎప్పుడో నేను 7th క్లాస్ నేర్చుకున్నది ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది అని అంటే నేర్పించిన మా మాస్టర్ కి నమస్కారాలండి. నేర్చుకున్న నాకు కూడా నమస్కారాలు కదా, నేను కూడా నేర్చుకున్నా. ఈ 2 కాకుండా ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రమే దాని చండీ పాదాలు అండాలి. ఆ సూత్రం వెరీ 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 ఇంపార్టెంట్. దాన్నే అప్పట్లో ఏమనే వాళ్ళం మనము, గుడ్డి గుర్తు, బండ గుర్తు, ఇలాగ ఏదో ఒక షార్ట్ కట్స్ ఇవి మనం పాలిష్ గా అప్పట్లో అనుకునే వాళ్ళం కదా. దాన్ని ఇప్పుడు పాలిష్ గా ఏం చేశారంటే ఇప్పుడు మేము దాన్ని అక్రోనిమ్స్ అంటున్నాం. మీరు నా పోస్టర్ తయారు చేస్తుంటే మీరు అక్రోనిమ్స్ అని చూస్తుంటారు చాలా మంది, తెలుసుంటుంది అక్రోనిమ్స్. ఓకే, అక్రోనిమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటెంట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ కంటెంట్ లో నుంచి మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని కొంచెం అటు ఇటు మార్చితే ఒక కొత్త పదం తయారవుతుంది. దాన్ని అక్రోనిమ్ అంటారు. ఏంటో ఇది కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది, అవునా? రైట్, ఏదో ఇంత మీ గందరగోళం ఏం లేదండి, వెరీ సింపుల్. చిన్నప్పుడు మనము రెయిన్బోలో ఉన్న కలర్స్ ఎలా గుర్తు పెట్టుకున్నాం? విబ్జిఆర్. విబ్జిఆర్ అంటే ఏంటి? వి అంటే ఏంటండి? వైలెట్. రైట్. వైలెట్, నెక్స్ట్ విబ్జిఆర్ లో ఇంకేమున్నాయి? ఐ అంటే Indigo. ఇండిగోనా? ఇండిగో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, yellow, ఓకే orange, ఓకే red. ఓకే, ఎక్సలెంట్. ఓకేనా? సో సూపర్ గా చెప్పామా లేదా? ఏం చేసాం? అప్పట్లో విబ్జిఆర్ అని ప్రతి పదం నుంచి మొదటి అక్షరాన్ని తీసుకొని కొంచెం అటు ఇటు మార్చాము. పలకడానికి విబ్జిఆర్ అని ఉంది. కొంతమంది దాన్ని రాయ్ జీ బ్యూ అంటారు. రాయ్ జీ బ్యూ అనేది వాళ్ళకు పేరు. సో ఈజీగా దాన్ని అయినా పెట్టుకోవచ్చు. మనకు ఎలా పలకడం ఈజీగా అయితే అలాగా ఒక కొత్త పదం తయారు చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే దాన్ని అక్రోనిమ్ అంటారు. ఓకే, మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అక్రోనిమ్. సో ఇది నా 7th క్లాస్ కంటెంట్ ని ఇంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాగా మన స్పీచ్ ని గుర్తు పెట్టుకోవడానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? రైట్, అప్పుడు ఐడియా వచ్చింది. అవును కదా, అక్రోనిమ్స్ తో పెట్టుకుంటే బాగుంటుంది. మరి అక్రోనిమ్ లో ఎలా దాన్ని ఇమర్చుతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా ఒక వాకర్స్ క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సార్ వచ్చి ఒకసారి సెషన్ చెప్పండి, మా వాళ్ళకంతా కూడా ఒక 45 minutes చెప్పండి. ఓకే, వాకర్స్ క్లబ్ కదా వెళ్ళాను. వాకర్స్ క్లబ్ కాబట్టి నా మొత్తం సరంజామా తీసుకుపోవడానికి వీలు లేదు. ఎందుకు? పీపీటీ ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తాను? ప్రొజెక్టర్ పార్క్ లో ఎక్కడ పెట్టగలుగుతాను? నాట్ పాసిబుల్. ఉదయం పూట నాట్ పాసిబుల్. సో ఇప్పుడు నేను ఏం తీసుకెళ్ళాలి? నా పీపీటీ లేదు చూసి చెప్పడానికి. మరి ఇప్పుడు నేను తీసుకెళ్ళేది ఒక షీల్డ్ తీసుకెళ్ళాలి. షీల్డ్, ఎస్. ఏం షీల్డ్ సార్ అది? ఏం లేదండి, SHIELD, షీల్డ్. ఏంటి షీల్డ్ అంటే ఏంటంటే మొట్టమొదట ఫస్ట్ ఎస్ అంటే ఏం మాట్లాడంటే దట్ ఈస్ అన్ అక్రోనిమ్. ఆ అక్రోనిమ్ తీసుకెళ్ళాను, హ్యాపీగా మాట్లాడేసి. ఏం మాట్లాడాను అంటే ఒక సింపుల్ సీక్రెట్ మీకు కూడా చెప్తాను. ఎస్ అంటే ఏంటంటే స్లీప్. స్లీప్ గురించి మిమ్మల్ని మాట్లాడమంటే ఇప్పుడు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు మాట్లాడగలుగుతామా లేదా? స్లీప్ అనేది మనిషికి 7 నుంచి 8 గంటల సేపు అవసరము, తెలుసా లేదా? అవునా? అది రావడానికి ఏంటి? ప్రతిరోజు పడుకోవాలి మనము. మంచి టైం అదేంటి? ఎప్పుడు పడుకోవాలి? దానికంటే ఒక రిథం అంటూ ఏర్పరచుకోవాలి. అంటే ఒక రొటీన్ ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని గంటలకు పడుకుంటారు అంటే ఒక్కోసారి అంటారు, సార్ పడుకోవడం అంటే బెడ్ మీద పడుకోవడమా, నేను నిద్రపోవడమా సార్ అని మళ్ళీ డౌట్ చాలా మంది. అంటే బెడ్ మీదకేమో 9-10కి చేరుకుంటారు, పడుకునేదేమో 12 వరకు. ఎందుకంటే అప్పటి వరకు సోషల్ మీడియా చూసుకుంటుంటారు. ఆ 2 డౌట్లు ఉన్నాయి. సో కాబట్టి ఒక రొటీన్ ఏర్పాటు చేసుకోవాలి నిద్రపోవడానికి ఫస్ట్. ఇది మరి రొటీన్ లో ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఇంకొకరిని అడిగాను, ఎన్ని గంటలకు పడుకుంటారమ్మా అంటే, సార్ అది ఫిక్స్డ్ టైం అంటే ఏముండదు సార్. మండే అంటే కన్నా ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ సీరియల్ వస్తుంది సార్, అది అవ్వడానికి 11 అవుతుంది కాబట్టి 11కి పడుకుంటాను సార్. తర్వాత మంగళవారము ఏం పెద్ద ప్రోగ్రామ్ లేవు కాబట్టి 10కి పడుకుంటాను సార్. బుధవారము డి షో వస్తుంది సార్, దానికోసం మళ్ళీ 11కి పడుకుంటాను సార్. మళ్ళీ ఫ్రైడే రష్మి చూడాలి కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట. అవునా కదా?
సో ఇలాగా నేను పడుకోవడం నా చేతిలో ఉండదు సార్. ఆ ఈటీవీలోనో జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్ బట్టి ఉంటుంది సార్, లేదా క్రికెట్ మ్యాచ్ బట్టి ఉంటుంది. సో ఇలా ఆబ్వియస్ గా. కాబట్టి ఇలాంటివి ఎవరన్నా చెప్పినప్పుడు ఏంటంటే అలా కాదమ్మా, ఒక రొటీన్ అంటే ఏర్పరచుకోవాలి, ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి అన్నది మీరు చెప్పుకోండి. నేను ఊరికే టూకీగా చెప్తాను. స్లీప్ గురించి ఇలాంటి విషయాలు ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు మాట్లాడడం ఏమైనా కష్టమా మనకి? వెరీ ఈజీ, అవునా కదా? ఈజీ. అయిపోయింది. తర్వాత స్లీప్ అయిపోయిన తర్వాత నాకు షీల్డ్ గుర్తుంది, మైండ్ లో ఉంది. నెక్స్ట్ రెండోది ఎస్ అయిపోయింది. తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? షీల్డ్. కరెక్టే కదమ్మా? హెచ్ వెరీ గుడ్. హెచ్ అంటే నథింగ్ బట్ హ్యాండ్లింగ్ స్ట్రెస్. హ్యాండ్లింగ్ స్ట్రెస్ ఆ వయసులో, ప్రతి వయసులో ఇప్పుడేంటి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కామన్ గా ఉన్నది స్ట్రెస్. అవునా? స్ట్రెస్ గురించి నేను హ్యావ్ టు హ్యాండిల్ ది స్ట్రెస్ అనేది చెప్పాలి. స్ట్రెస్ అంటే మన దగ్గర చాలా కంటెంట్ ఉంది. మీరు యూట్యూబ్ లో చూసుకుంటారా, గూగుల్లో సెర్చ్ చేస్తారా, మీ ఇష్టం. లేదా చాట్ జీపీటీ అడిగితే మీకు వస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి మనకు కావాల్సింది ఎంత, ఒక 5 నిమిషాల సేపు, 5 నిమిషాల కంటెంట్. స్ట్రెస్ అంటే ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, హార్మోన్స్ ఏంటి, దాంట్లో యూస్ట్రెస్ డిస్ట్రెస్ రకరకాలుగా ఉన్నాయి. తర్వాత దాన్ని మిటిగేట్ చేయడానికి ఏం చేయాలి. కాబట్టి ఈ యాక్టివిటీస్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, వాక్. బాగు ఎంత కావాలంటే కంటెంట్ ఎంత ఉంది, మనకు 5 నిమిషాల సేపు మాట్లాడేసి అయిపోయింది హ్యాండింగ్ స్ట్రెస్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? I. ఐ అంటే ఏంటంటే నథింగ్, ఇంటరాక్షన్, ఒకరితో మాట్లాడుకోవడం. అవునా? కరువు అయింది ఇప్పుడు అదే. అపార్ట్మెంట్ లో ఉంటారు, ఎదురెదురుగానే అపార్ట్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇది ఈ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఆ డోర్ క్లోజ్ అయినప్పుడే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. అవునా? మళ్ళీ ఆ డోర్ ఎప్పుడు అవుతుంది, ఇది క్లోజ్ అయినప్పుడు అది ఓపెన్ అవుతుంది. అంటే నో ఇంటరాక్షన్ ఎవరికి కూడా. కాదంటారా? అవునంటారా? సిటీస్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునా? సో కాబట్టి ఇంటరాక్షన్ అనేది, కమ్యూనికేషన్ అనేది పెంచుకోండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ నీడ్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ ఫ్రీక్వెంట్ గా ఉండాలి. మీకు అంత పాజిటివిటీ వస్తుంది అనేది ఒక ఉద్దేశం. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? E, sir. SHIE. ఈ అంటే సింపుల్, ఎక్సర్సైజ్. అవునా? ఎక్సర్సైజ్. ఒక వయసు వచ్చిన తర్వాత స్ట్రెస్ గురించి చెప్తున్నప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మార్నింగ్ మిమ్మల్ని అంతా ఎక్సర్సైజ్ ఎందుకు చేయమంటారు అంటే బికాస్ ఆఫ్ ఎండార్ఫిన్. సో దానివల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, కొంచెం మీరు హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో అన్నిటికీ కలిపి ఎక్సర్సైజ్. సో అది 2 minutes వాక్ అంటే వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, లేదా జిమ్కి వెళ్తారా అనేది, స్విమ్మింగ్కి వెళ్తారా, మీ ఇష్టం. సో అది వాళ్ళకి చెప్తూ ఎక్సర్సైజ్ అనేది మర్చిపోకండి, డైలీ లైఫ్ లో ఉండాలని. ఎక్సర్సైజ్ గురించి ఒక 3 నుంచి 5 నిమిషాలు చెప్పొచ్చా లేదా? చెప్పేస్తాం, అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? ఎస్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది, ఐ అయిపోయింది, ఏ అయిపోయింది, ఎల్. ఎల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మందిలో లేనిది మీలో ఉన్న దాని గురించి మాట్లాడతారు. ఏంటి సార్ అది? లెర్నింగ్. లెర్నింగ్ ఒక యాటిట్యూడ్ ఉంది కదా మీలో. ఈ లెర్నింగ్ అనే యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఓకేనా? ఒక వయసు అయిపోతే ఇంకేం నేర్చుకుంటానులే, వయసు అయిపోయింది అని ఊరుకుంటారు చాలా మంది. రిటైర్మెంట్ అయిపోయిందండి, అంతా చేసి అలసిపోయామని కొంతమంది అనుకుంటారు. బట్ ఎప్పుడైతే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళలో చనిపోతుందో ముసలి వయసు ఆటోమేటిక్గా వచ్చింది. సో కాబట్టి ఆస్క్ దెమ్ టు లెర్న్ సంథింగ్. ఏం నేర్చుకోవాలి? ఇలా మా ఇంపాక్ట్ లో ఐసిఐసిఐ క్లబ్ లో చేరమని చెప్పండి, ఏదో పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోమని చెప్పండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోమని చెప్పండి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండమని చెప్పండి. ఈ వయసులో కూడా అది ఏది లేదు. నేర్చుకుంటూ ఉంటే బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఏమీ నేర్చుకోలేదు, వాట్సాప్ నేర్చుకోమని చెప్పండి, ఫేస్బుక్ నేర్చుకోమని చెప్పండి, యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పండి, నష్టం లేదు. సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఇది ముఖ్యం. సో కాబట్టి లెర్నింగ్ గురించి మాట్లాడేది అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటి మిగిలింది. ఏంటి వర్డ్? డి అంటే ఆల్రెడీ మన మిత్రులు ఎవరో పెట్టారు. డి అంటే నథింగ్ బట్ డయట్. మా గిరిజా మేడం ఫేవరెట్ టాపిక్. ఓకే, డైట్ గురించి. డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వాకింగ్ నుంచి ఇంటికి వెళ్తారు సార్, ఈవినింగ్ కూడా వాకింగ్ వస్తారు. మీరు వెళ్తున్నప్పుడు ఎదురుగానే మీకు మసాలా పూరి దొరుకుతుంది, 2 కట్టించుకోండి పార్సల్. కొంచెం దాటుకు వెళ్ళగానే పిజ్జా బర్గర్ దొరుకుతాయి, తీసుకోండి. తర్వాత ఈ మధ్యలో ఏంటి షవర్మానా, షవర్మా ఏదో కొత్తగా వచ్చింది. ఇంకా ఏమైనా ఉంటాయి మంచి, ఇలాంటివన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళి అప్పుడప్పుడు రోజు కోడి తిన్నారంటే కనుక బాగా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇవి చెప్తామా? చెప్పాం కదా. ఏం చెప్తాం? మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి, లేదా ఇంకా మంచి ఫ్రూట్స్ తీసుకోండి, ఇలాంటి మంచి డైట్ తీసుకోండి, రిచ్ ఫైబర్ డైట్ ఉన్నది తీసుకోండి, వాటర్ ఫుల్ గా తాగండి. ఇలాంటి డైట్ గురించి చెప్తాం. ఎంతసేపు? 5 నిమిషాలు. ఓకేనా? ఇంతే అండి, నేను చేసిన పని ఇదే. SHIELD మొత్తం ఎన్ని లెటర్స్? SHIELD 6. 6 ఇంకా 5 నిమిషాలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడాను. ఎంత అయింది? 30 minutes అయిపోయిందా? నా ఉపోద్ఘాతము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతా కలిపి 40 minutes. సో సింపుల్, అయిపోయింది. ఇంకొంచెం ఏదైనా మనకు ఫేవరెట్ టాపిక్ ఉంది, ఎవరైనా అడుగుతారు ఇంకొంచెం చెప్పండి అంటే ఇంకొంచెం టైం ఉంటే అవైలబిలిటీ కొంచెం ఏదైనా పెంచుకోండి.
చూసారా ఎంత సింపుల్. సో ఇలాగ మీరు కూడా ఏంటంటే తీసుకెళ్లి రేపొద్దున మీకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ షీల్డ్ అక్రోనిమ్స్. చూడండి ఎంత చక్కగా చెప్పుకుంటా పోయాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటి మర్చిపోకుండా ఉంటారు. లెట్ మీ షేర్ బెనిఫిట్ ఏంటి సార్ దీనివల్ల? యా సో ఐ థింక్ మై రైట్ ఓకే. ఓ సడన్ గా ఈమె ఎవరో వచ్చారు. రైట్ ఏం లేదండి. ఇది ఎందుకు పెట్టానంటే జస్ట్ మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది చూడడానికి. ఎస్ గైస్ ఏం లేదు, ఒకసారి చూడండి. ఆ బొమ్మలో ఏదో కొంచెం చిన్న తేడా ఉంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఆల్రెడీ ఇంతకుముందు వినింటే అది కాకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాం. ఏముంది సార్ కొంచెం తేడా ఏమైనా ఉందా చూడండి. ఫాస్ట్ సో చాలా మంది అనుకుంటారు సార్ మెడలో మంగళసూత్రం లేదు సార్, వడ్డానం లేదు సార్, ఆడవాళ్ళు అయితే ఇంకా వేరే నగలు లేవు సార్ ఇవి అనుకుంటూ ఉంటారేమో. రైట్. సో మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది? బట్ చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఆమె చేతికి 6 వేళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా గమనించి. అదే దాంట్లో ఉన్నది. చూడండి 4 వేలు 1 2 3 4 ముడుచుకున్నారు. ఇక్కడ ఒకటి బొటన్ వేలు ఉంది, 6 వేలు ఉన్నాయి. అవునా? ఎస్ మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది చెప్పుకోవడానికి మాత్రం చేశాను, వేరే ఏమనుకోకండి. ఇది మన కంటెంట్ లో మన దగ్గర ఆమె ఏం నేర్చుకోలేదు. ఈజ్ నాట్ అవర్ పార్టిసిపెంట్, దయచేసి పక్కన మర్చిపోండి. ఓకేనా? సో సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మొత్తానికి చూసారు. చూడండి ఇవన్నీ మీకు చెప్తున్నవి ఇవన్నీ కూడా ఏంటంటే యాక్షన్. ఎప్పుడైనా మీరు చూస్తుంటే గన సో మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు, ఫ్యాక్టరీస్కి వెళ్ళండి. అక్కడ ఏమవుతుంది, ఇది అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే ఉంటుంది. రెస్క్యూ, నెక్స్ట్ అలార్మ్ చేయండి, నెక్స్ట్ కన్ఫైన్ ఒక చోట ఉండేటట్టుగా చూడండి, ఎక్స్టింగ్విష్ చేయండి అని అంటారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవడానికి ఏంటి, RACE రేస్ ఒక పదం వచ్చింది. అవునా? నెక్స్ట్ ఇది దాన్ని ఎలా వాడాలో తెలియదు కదా సార్ మాకు. రాయండి దాంట్లో PASS పాస్ అంటారు. అంటే పుల్ ది పిన్, ఎయిమ్ అట్ ది బేస్, స్క్వీజ్ హ్యాండిల్ అండ్ స్విప్ సైడ్ టు సైడ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి PASS పాస్ అన్నట్టు మొదటి అక్షరాన్ని తీసుకొని వాళ్ళు కొంచెం అటు ఇటు మార్చారు. ఇదేమైంది, కొత్తగా ఒక అక్రోనిం తయారైంది. నేను చెప్పిన షీల్డ్ ఇది స్లీప్, హ్యాండ్లింగ్ స్ట్రెస్, ఇంటరాక్షన్, ఎక్సర్సైజ్ అండ్ లర్న్. ఓకే. అండ్ లాస్ట్ లో ఉన్నది డైట్. ఓకేనా? సో ఇది షీల్డ్ గురించి చెప్పేది. సో ఇలాగా లాస్ట్ అని ఇట్లాగా రకరకాల సింహ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ ట్రైనర్ గా ఉండడానికి ఏం కావాలి మీకు అంటే, సో ఎప్పుడైనా చెప్పినప్పుడు ఒక 5 పదాలు తీసుకెళ్తాను. సింహ బాలయ్య గుర్తు తెచ్చుకోండి. ఏమి సింహ అంటే స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఉండాలి. మంచి మీరు ట్రైనర్ ఇవ్వాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ స్టోరీస్. రెండోది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం తీసుకోండి. అన్ని మిగతా చెత్తంతా కలపకుండా ఏదైతే ఫోకస్ గా చెప్పాలనుకుంటారో దాన్ని మాత్రం ఇంపార్టెంట్ థింగ్స్ ని హైలైట్ చేసే కెపాసిటీ ఉండాలి. మూడోది మీనింగ్ఫుల్ గా చెప్పగలిగేటట్లు ఉండాలి. ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా మీనింగ్ఫుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన కెపాసిటీ ఉండాలి. నాలుగోది హ్యూమరస్, మధ్య మధ్య జోక్లు వేస్తూ వీళ్ళంత వరకు నవ్వించే కెపాసిటీ ఉండాలి హ్యూమరస్ లో. అండ్ అనాలిసిస్ అంటే ఆడియన్స్ ఎలా చెప్తున్నారు, ఎలా రెస్పాండ్ చేస్తున్నారు, యూనిట్ టు అనలైజ్. ఇది చెప్పుకోవడానికి ఏమి సింహ అనే ఒక అక్రోనిం తోటి మొత్తం మనం స్పెషల్ చెప్పచ్చు. దట్స్ ఆల్. 5-5 నిమిషాలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడబట్టి మనకి అయిపోయింది. సో ఎఫెక్టివ్ స్పీకర్ గా కావాలంటే ఇవన్నీ కూడా ఇన్ని చెప్పుకోవచ్చు. రెయిన్బో నేను చెప్పినట్లు, వైలెట్ మీరు చెప్పారు, ఇవన్నీ కూడా. ఓకే రైట్. ఓకే ఇప్పుడు అసలు ఫస్ట్ పాయింట్ ఎక్రోనిమ్స్ ఎందుకు? బికాస్ దే ఆర్ వెరీ టైనీ, చిన్నవి సార్, షేరబుల్, ఈజీగా షేర్ చేసుకోవచ్చు, మెమరబుల్, బాగా గుర్తు పెట్టుకోవచ్చు, వెరీ ఇంట్రెస్టింగ్. అవునా? ఇప్పుడు 4 పదాలు వచ్చాయి, నెక్స్ట్ పదం ఏమై ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేది అని అంటారు. ఆర్గనైజ్, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. సో కాబట్టి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఎక్రానిమ్స్ అంటే ఏం చెప్పాను, మొదటి అక్షరాలను తీసుకోమని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, TMIOS అంటున్నాము. పలకడానికే కష్టంగా ఉంది, ఇంకేం గుర్తు పెట్టుకుంటాం. అలా కాదు, రివర్స్ లో వెళ్దాం. SOIMT, అబ్బో సాయం రావట్లేదు. ఇంకొంచెం అటు ఇటు చేశారనుకోండి, MOIST, మాయిస్ట్. మాయిస్ట్ అంటే ఏదో ఎప్పుడో విన్నాం. ఏమి మాయిస్ట్ అంటే సో సింపుల్, ఒక ఆర్డర్ లో అయిపోయాయి. అయిపోయిందా? మీ సెషన్ బాగా అందరూ వినాలి అనుకుంటే ఏం చేయాలి అంటే 4 టెక్నిక్స్ ఉంటాయి. మొదటి టెక్నిక్ పార్టిసిపేషన్. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఎలాగ నేను ఒకసారి చేస్తాను పెట్టండి అంటే మీరు చార్ట్ చేస్తున్నారుగా, ఆ విధంగా ఆడియన్స్ ని పార్టిసిపేట్ అయ్యేటట్టు చేసుకోండి. లేదా లెసన్ రూపంలో, చిన్నప్పటి నుంచి అలవాటే మనకు పాఠాలు వినడం, ఏం లేదు, 1 వే ట్రాఫిక్ కింద చెప్పుకుంటూ వెళ్ళొచ్చు లెసన్ లాగా, ఇది కూడా ఒక పద్ధతి. లేదు మూడోది స్టోరీ రూపంలో చెప్పచ్చు, కథల రూపంలో చెప్తే బాగా ఉంటుంది. అండ్ నాలుగోది అప్లికేషన్. నేను మొదట్లోనే చెప్పాను, నా సెషన్ విన్నారంటే కొన్ని టెక్నిక్స్ మీకు నేర్పిస్తాను అంటే ఎందుకు, మీరు మర్చిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. ఓకే. సో ఈ 4 కావాలి. ఇప్పుడు దీనికి అక్రోనిం ట్రై చేయండి, ఏమొస్తుందో. ల్యాబ్స్ సార్.
Lab. గుడ్. ఏపిఎస్ ల్యాబ్స్, గుడ్. ఒక మీనింగ్ వచ్చింది. ఇంకోటి ట్రై చేయండి. Slap. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ అంటే ఒకటి పీక్ అండి అని. సో ఏముంది, వెరీ సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి, ఇఫ్ యూ వాంట్ యువర్ సెషన్ టు బి మెమరబుల్, స్లాప్ యువర్ ఆడియన్స్ అంటే ఒకటి పీక్ అండి అందరినీ అని. అలా కాదండి, ఎస్ఎల్ఆర్పి అంటే ఆడున్న దాన్ని ఆర్డర్ లో పెట్టు. చూసారా, ది పవర్ ఆఫ్ అక్రోనిమ్. సో ఈ రకంగా ఏమైనా తీసుకోండి. సో ఇవన్నీ చాలా ఉంటాయండి మీకు ఆ తర్వాత చెప్పుకోవడానికి. యా, సో 5 గోల్డెన్ రూల్స్ ఎప్పుడైనా చెప్పాలి మంచి సెషన్. మీ లైఫ్ ఎలా సాధించుకోవాలంటే కొన్ని గుర్తు పెట్టుకోండి. ఒకటి థ్యాంక్ యూ, చాలా ఫ్రీక్వెంట్ గా థ్యాంక్ యూ చెప్తారండి. ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా అడగాలంటే ఎక్స్క్యూజ్ మీ చెప్తారండి. మొహం మీద ఎప్పుడు చిరునవ్వు చెరిగిపోనీకండి. ఓకేనా. నెక్స్ట్ ప్లీజ్, సాధ్యమైనంత వరకు ప్లీజ్ చెప్తారండి ప్రతిసారి. అండ్ సారీ, ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్పండి. ఇవి గోల్డెన్ రూల్స్ ఫర్ లైఫ్. ఏదైనా సెషన్ చెప్పచ్చు, ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోవచ్చు. దీన్ని గుర్తు పెట్టుకోవడానికి TESPS స్టెప్స్ చూసారా, ఈ రకంగా కొంచెం అటు ఇటు మార్చాల్సి ఉంటుంది, అంటే వేరే పెద్ద పని ఏం లేదు. చూడండి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ నేనే చేయాలంటే కష్టం సార్, కొంచెం అంత బ్రెయిన్ ఎక్కడ ఉండదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయండి. ఓకేనా. ఏముంటాయంటే ఇది అక్రోనిమ్ జనరేటర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఎప్పుడో పాతది చెప్తున్నాను, లేటెస్ట్ గా చాలా వచ్చాయి. లేదా అక్రోనిమ్ 5 అని ఉంటుంది. దీంట్లో మీరు కీవర్డ్స్ దేనికైనా మీరు చేయాల్సిందంటే కీవర్డ్స్ తీసుకోవాలి. కీవర్డ్స్ మీరు దాంట్లో టైప్ చేశారనుకోండి కామాలు పెట్టుకుంటూ, ఇట్ విల్ జనరేట్, అది తయారు చేస్తుంది. కాకపోతే అది బాగుంటుందో లేదో తర్వాత విషయం, కొంచెం మీరు మాడిఫై చేసుకోవాలి. ఇట్ విల్ బి హ్యాండీ ఫర్ యూ. ఇలాగ గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు అక్రోనిమ్స్ తయారు చేస్తే దొరుకుతాయి. సో కాబట్టి అక్రోనిమ్స్ కింద మీరు తయారు చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో 2 టెక్నిక్స్ మీకు నేర్పించేసాను. మొట్టమొదటి క్యూ కార్డ్ అని చెప్పేశాను, గుడ్ న్యూస్ చెప్పేశాను. లాస్ట్ లో వెరీ సింపుల్ గా ఇలా చేసుకోవాలి. మూడోది ఇంకొక టెక్నిక్ మీకు చెప్పాలి. సో డూ యూ హ్యావ్ టైం? టైం ఉందా? ఎస్ అనుకుంటే వై పెట్టండి. ఒక 10 minutes కావాలనుకున్న వాళ్ళు వై. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది వై అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలని ప్రొసీడ్. ఓకే, ఎక్సలెంట్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చి, ఇది ఓన్ గా నేను తయారు చేసుకున్నదండి. నిజంగా నాకు దాదాపుగా గత 4-5 years నుంచి నాకు బాగా ఉపయోగపడుతున్న ఇంకొక టెక్నిక్. ఓకే, ఈ టెక్నిక్ తో పాటు ఆల్రెడీ చెప్తున్నట్లంటే ఒక చిన్న టైం మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం. టైం మేనేజ్మెంట్ అనేది జస్ట్ ఆల్రెడీ ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలియకుండా మనం ఏం చేస్తుంటామంటే టైం మేనేజ్మెంట్ లో రోజు స్టార్ట్ అయింది, ఏవైతే అర్జెన్సీ ఉన్నాయో అర్జెన్సీ ఉన్నవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అర్జెన్సీ ఉన్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, అవునా కదా. సో కాబట్టి అర్జెన్సీ ఉన్నవి చేసుకుంటూ ఉంటాం, వేరే చేయము. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే, ఇలా ఎలాగుంటుందంటే రోజు ఇలా వెళ్ళారు, రోజు ఏ పని పెడితే అది చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సిచ్యువేషన్ ఎలాగుంటుంది. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తున్నారు, ఇంట్లో ఆవిడ ఏదేదో వస్తువులు చెప్పారు, మీరు నీట్ గా వెళ్ళిన తర్వాత మొత్తం ప్రియారిటీ ప్రకారం తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఐటమ్స్ ఈ రోలో వెళ్తారు, చాక్లెట్ 2 తీసుకుంటారు. పక్క రోలో వెళ్తారు, షాంపూ ఒకటి కావాలి కదా తీసుకుంటారు. ఇంకొక చోటకి వెళ్తారు, అన్ని వేసుకుంటారు. మొత్తం వేసుకునేసి తీరా బిల్డింగ్ దగ్గరకు మొత్తం టైం అవుతుంది. మళ్ళీ తీరా బిల్డింగ్ దగ్గరకు వస్తారు, అప్పుడు గుర్తొస్తుంది, అరే మా ఆవిడ ఈ రోజు అగరబత్తీలు అయిపోయినాయని చెప్పారు కానీ నేను ఆ పక్కనకే వెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ అగరబత్తీలు వేస్తారు. తీరా వచ్చిన తర్వాత అన్ని బాగా అగరబత్తీలు అన్ని ఉన్నాయండి. అసలు మ్యాచ్ బాక్స్ చెప్పింది కదా, మ్యాచ్ బాక్స్ మర్చిపోయానే. మళ్ళీ వెళ్తారు మ్యాచ్ బాక్స్. తీరా బిల్డింగ్ దగ్గర కూర్చుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు మొత్తగా. అరే చాక్లెట్ బాగా, అదే బాబుకు బిస్కెట్స్ చాక్లెట్స్ చెప్పారే, ఒక ప్యాకెట్ తీసి తీరా వెళ్ళిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ లో కూర్చున్నప్పుడు మీ బడ్జెట్ 5,000 అనుకుంటే ఇది 7,000 అవుతుంది. వెంటనే మళ్ళీ బాబు ఇదొద్దు క్యాన్సిల్ చేసి నేను ఆల్రెడీ మొత్తం మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు. వెనకాల ఉన్నవాడు ఏం చేస్తుంటాడు, ఇలా తీసుకుంటూ పైకి కిందకి చూస్తూ ఉంటాడు. మనల్ని నిన్ను ఎవరు వేసుకోమన్నారు, మళ్ళీ ఎవరు తీసి పక్కన పెట్టుకుంటారు, మాకు టైం వేస్ట్. ఇది నార్మల్ కేసు ఉంటుంది. మనం కూడా ఒక టైం మేనేజ్మెంట్ లేకుండా మీరు ఇలాగ చేస్తున్నారు అనుకోండి, ఈ రకంగా మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. రెండో పద్ధతి, మీరు వెళ్తున్నారు, ఇంట్లో మీ ఆవిడ కూర్చొని నీట్ గా రాయిచ్చారు, ఈ 12 items కావాలండి అని నీట్ గా ఒక పేపర్ మీద రాసుకున్నారు. వెళ్ళారు, ఫస్ట్ ఐటమ్ ప్రకారం ర్యాక్స్కి వెళ్తారు, ర్యాక్స్ ప్రకారం ఐటమ్, ఓకే నాకు ఫస్ట్ ఇది కావాలి, నెక్స్ట్ ఇది కావాలి అనుకుంటే ఒక్కొక్కటి కావాల్సిన తీసుకొని బడ్జెట్ లో మేబీ 1 or 2 ఏదైనా మీ చాయిస్ ప్రకారం ఉంటే వేసుకోండి. మీ బడ్జెట్ కంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. లేకుంటే కూడా మీకు టైం ఎంత సేవ్ అయింది. టైం మేనేజ్మెంట్ లో ఉన్న ముఖ్యమైన సూత్రం ఇదే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు కౌంట్ యువర్ డే. ఈ రోజు నేను ఏం పని చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత దీని గురించి కూడా తర్వాత చెప్తాను. ముందు నేను నేర్చుకున్న టెక్నిక్ మీకు చెప్తాను. మూడో టెక్నిక్ ఏంటంటే, ఇది కొంచెం చాలా కష్టమైంది కానీ బట్ మీకు ఈజీగా నేర్పిస్తాను.
నేర్చుకోవడానికి ఇదంతా ఏంటంటే లెర్నింగ్ ఏం పీపీటీ సేమ్ అవసరం లేదు మీకు. వెరీ సింపుల్. మీరు అట్లా కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకుంటూ ఉంటే చాలు, మీకు ఆ టెక్నిక్ నేను నేర్పిస్తాను. ఒక ప్రాక్టీస్ ద్వారా చేద్దాం. ఓకేనా? కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు. ఆ వర్డ్స్ మీరు ఎలా నేర్చుకుంటారు అనేది నేను మీకు చెప్తాను. ఆర్ యూ రెడీ? అందుకు థమ్స్ అప్ చూపించండి. రెడీ అయితే రైట్. థమ్స్ అప్ చూపించిన తర్వాత ఏంటంటే మీరు చక్కగా కూర్చోవాలి. చక్కగా అంటే ఎలా? మీ వెన్నెంక నిటారుగా పెట్టి కూర్చోండి. అమ్మయ్య, కాసేపు తర్వాత కూర్చున్నాను. ఎలా పెడితే అలా కూర్చున్నాక ఇప్పుడు వెన్నెంక నిటారుగా పెట్టి కూర్చున్నారా? సో ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి ఒకసారి. యా, అబ్బా, నిద్రపోవడానికి చిన్న అవకాశం ఒక 5 నిమిషాలు. ఓకే, రిలాక్స్. నౌ టేక్ ఏ డీప్ బ్రీత్. ఒకసారి శ్వాస తీసుకొని హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్లోలీ రిలీజ్. రిలాక్స్. సెకండ్ టైం టేక్ ఏ డీప్ బ్రీత్. హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, slowly release. Relax. Third time, take a deep breath. Hold it for some time. Slowly release. Relax. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్తున్న దాని మీద ఫోకస్ చేయండి. ఒక సినిమా చూస్తున్నట్లు మొత్తం నేను కొన్ని పదాలు చెప్తూ వెళ్తాను. ఆ పదాలను మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఆ సీన్ మొత్తం ఒక వీడియో రూపంలో చెప్తాను, దాన్ని చూసి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఒక వీకెండ్ వచ్చిందండి, ఒక సెకండ్ సాటర్డే సండే, ఈ నెక్స్ట్ కమింగ్ వీకెండ్ అనుకోండి. ఎలా గడపాలి? 2 డేస్ హాలిడేస్ వస్తుంది అని అనుకుంటున్నారు. మీరు రూమ్ లో కూర్చుంటున్నారు, ఒక ప్లాన్ వేస్తున్నారు. ప్లాన్ ఎలా వేస్తున్నారంటే ఒక పెద్ద వైట్ డ్రాయింగ్ షీట్ తీసుకుంటున్నారు. స్కెచ్ తోటి యువర్ డ్రాయింగ్ ఏ ప్లాన్. మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఒక ప్లాన్ తీసుకుంటారు. ప్లాన్ తీసుకున్న తర్వాత మంచిగా పక్కాగా మీకు ఒక ప్లాన్ తయారైపోయిందండి. వెంటనే ఏం చేశారంటే బయట సరే ఎక్కడికో బయలుదేరాలనుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారము మీ దగ్గర బుల్లెట్ బైక్ ఉంది. ఓకే, బుల్లెట్ బైక్. బైక్ ని మీరు ఏం చేశారు? స్టార్ట్ చేశారు. బుల్లెట్ బైక్ ని ఎలా స్టార్ట్ చేస్తారో ఒకసారి ఊహించుకోండి. గట్టిగా, లేడీస్ అయినా పర్లేదు మా చూడండి, చాలా పెద్దగా, అంటే ఎక్కువ వెయిట్ కూడా ఉంటుందండి. కిక్ స్టార్ట్ లేదు, ఐ మీన్ బటన్ స్టార్ట్ లేదు, కిక్ స్టార్ట్. ఎలా కొట్టాలంటే పైకి నుంచి గట్టిగా ప్రెస్ చేయాలి. దడేలని కొట్టాలి. స్టార్ట్ అయింది. ఓకే, బుల్లెట్ బైక్ స్టార్ట్ అయింది. డక్ 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 స్టార్ట్ అయింది. ఊహించుకోండి సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఓకే, ఎలా గేర్ వేస్తారు, ముందు కదిలారు, అలా స్పీడ్ లో వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అలా చూడండి, స్పీడ్ గా వెళ్తున్నారు. రోడ్డు చాలా విశాలంగా ఉంది, స్పీడ్ గా వెళ్తున్నారు. సడన్ గా ఏమైందంటే బ్రేక్ వేయాల్సిన అవసరం వచ్చింది. కీక్ అని ఫ్రంట్ బ్రేక్ వేశారు. ఇలా కొంచెం మీరు ముందుకు పడిపోతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సడన్ బ్రేక్ వేస్తారు, కీక్ అని సౌండ్ వచ్చింది. ఒకసారి చూడండి. ఎస్, ఒకసారి ముందుకు పడబోతున్నారు. ఎందుకు బ్రేక్ వేయాల్సి వచ్చింది అని అంటే ఆ పక్క నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ మిమ్మల్ని చూడకుండా రోడ్డుకు అడ్డంగా వచ్చింది. అలా మీరు తిట్టాలనుకుంటున్నారు ఆ అమ్మాయిని. అమ్మాయి ఫేస్ చూశారు, తీరా చూస్తే అమ్మాయి ఎవరో కాదండి, మీకు బాగా తెలిసిన అమ్మాయి. పేరు ప్రియా. మీ ఫ్రెండ్ ఎప్పుడో కలిసి చదువుకుంది ప్రియా. అరే ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి మనసులో తిట్టుకోవాలనుకుంటున్నారు. సో చెప్తున్నారు, ఏంటి నువ్వు ప్రియా, నువ్వు ఇలా వచ్చేసావు, కొంచెం అయితే చచ్చిపోయి పైకి వెళ్ళిపోయేదానివి, స్పీడ్ గా వచ్చింటే నువ్వు చూసుకోలేదా అని ఏదో చెప్తున్నారు. సో ఈ లోపల మీ ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్ కదండి, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల మొత్తం అంతా కూడా అండి మీ రోడ్డు బ్లాక్ అయిపోయింది. చూడండి, ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒకసారి ఊహించుకొని బ్లాక్ ఎలా అవుతుంది. సరే, వెంటనే ఇక్కడ కాదు, పక్కనే మరి రోడ్ అంతా బ్లాక్ అయింది కాబట్టి పక్కనే చిన్న థియేటర్ ఉంది. థియేటర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనుకున్నారు. ఎక్కడుందా పక్కన థియేటర్ అని చూశారు. పక్కన ఏదో ఒక థియేటర్ కనిపించింది. లోపలికి వెళ్ళడానికి చూశారు. మామూలుగా మనము 3D సినిమా చూసాము, బట్ ఇక్కడేమో 4D సినిమాలు ఉన్నాయి. ఇదేంటి 4D అంటే, ఇదేంటి 3Dనే కదా ఉంది అని అనుకున్నారు. సరే ఏదో ఒకటి ముందు వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నారు. వెళ్ళి కూర్చుంటున్నారు 4D థియేటర్లోకి వెళ్ళి. ఈ లోపల మధ్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలే కదా, సో ఇంటర్వెల్ అయిన తర్వాత మీరు ఆ బ్రేక్ లో ఏం చేశారు? బయట పక్కనే ఏదో చిన్న స్నాక్స్ తీసుకుంటున్నారు, తిన్నారు. తినేసి వచ్చి మళ్ళీ కూర్చున్నారు. అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకసారి ది ఎండ్ అండ్ టైటిల్ పడిపోయిన తర్వాత బయట వచ్చేస్తారు. ఓకే, జాగ్రత్తగా ఇదంతా ఒక చిన్న సినిమా లాగా వినండి. ఓకే, ఫాస్ట్ గా చెప్తాను, మళ్ళీ ఏమైనా మిస్ అయ్యారేమో చెక్ చేసుకోండి. మంచి చార్ట్ తీసుకొని ప్లాన్ వేసుకున్నారు. బుల్లెట్ బైక్ స్టార్ట్ చేశారు. సడన్ గా బ్రేక్ వేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎదురుగా ప్రియా అనే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని మొత్తం తిట్టబోయారు గట్టిగా. ఏమి కొంచెం అయితే చచ్చిపోయేదాన్ని కదా అని అనుకున్నారు. ఈ లోపలంతా కూడా రోడ్డు బ్లాక్ అయిపోయింది. పక్కన థియేటర్కి వెళ్ళారు. అది 4D థియేటర్ వెళ్ళారు. మధ్యలో స్నాక్స్, ఇంటర్వెల్ స్నాక్స్ తీసుకొని తిన్నారు. అయిపోయిన తర్వాత పూర్తిగా సినిమా చూశారు. వచ్చేటప్పుడు ది ఎండ్ అనే టైటిల్ అయిపోయిన తర్వాత బయలుదేరి బయట. నా స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు ఓపెన్ చేయొచ్చు. అబ్బా, మంచి సినిమా చూపించేస్తారు. ఒకసారి చేతులు ఇలా బాగా రఫ్ చేసుకొని, యా, బాగా వేడి తెలుస్తుందా? ఇప్పుడు పెట్టుకోండి ఆ వామ్. ఫీల్ ది వామ్. అది పెట్టుకొని ఆ వెచ్చదనాన్ని
చక్కగా ఉందో కదా, రైట్. ఎందుకంటే ఇంతసేపు నుంచి మీరు కంప్యూటర్ లో చూస్తున్నారు, వీడియోలో చూస్తున్నారు, ఐ మీన్ మొబైల్లో చూస్తున్నారు, కొంచెం స్ట్రైన్ అయింటదిగా, ఇప్పుడు రిలాక్స్. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు, కొన్ని గుర్తొచ్చాయా, ఒకటి ప్లాన్ అనుకున్నాము, ఇవన్నీ వచ్చాయి. సో దీన్నంతా ఏం చేసామంటే కొంచెం మనం చూస్తూ వచ్చారు. ఇప్పుడు నేనేం చేశానంటే వచ్చి మీకు ఒక చిన్న సినిమా చూస్తాను. ఎంతమందికి గుర్తుంది ఈ సినిమా నేను చెప్పిన స్టోరీ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతమంది చేయెత్తిన వాళ్ళు నాకు స్టోరీ గుర్తుందంటే రేపు ఆర్వీఆర్ సార్ని, పద్మావతి మేడంని, ఇట్లా మా గిరిజా మేడంని, మా ముఖేష్ గారిని మీరు అడిగి ఏం చేస్తారంటే పర్మిషన్ ఇప్పుడు కాదు, సెషన్ అయిపోయినా ఒక 10 రోజులు ఓపిక పెట్టి హ్యాపీగా టైం మేనేజ్మెంట్ గురించి మీరు చెప్పచ్చు ఎవరికైనా. ఎలా సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీకి దానికి ఎలా లింక్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు మనము క్రియేటివ్ విజువలైజేషన్, ఎస్ ఓకే రమేష్ బాబు గారు థ్యాంక్ యూ. క్రియేటివ్ విజువలైజేషన్ లాగా మనం చిన్న ప్రాక్టీస్ ఏం చేస్తాం. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏం లేదండి, ముందు మనం అనుకున్నట్లు ఏ కంటెంట్ అయితే మనం చెప్పాలో దాంట్లో వచ్చి కీవర్డ్స్ పక్కకు తీసుకున్నారు. కీవర్డ్స్ పక్కకు తీసుకొని దానికి ఏం ఇంతకుముందు మనం అక్రోనిమ్ మొట్టమొదటి దాంట్లో ఏమో క్యూ కార్డ్ లో రాసుకున్నాం మొదటి టెక్నిక్ లో. రెండో టెక్నిక్ లో మొత్తం మొదటి అక్షరాలు తీసుకున్నాము, అక్రోనిమ్ తయారు చేసాము. ఇప్పుడు ఈ రెండు కాదు, ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏం చేసాం, ఈ అడ్వాన్స్ లెవెల్లో ఏం చేసామంటే దాన్ని మనము ఒక పిక్చర్ లాగా మార్చుకున్నాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, ఉన్న ఎస్ఎంఎస్లన్నీ డిలీట్ చేయండి. 2000 ఎస్ఎంఎస్ డిలీట్ చేయండి, స్పేస్ క్లీన్ అవ్వదు. వాట్సాప్ మెసేజ్లకి వెళ్ళండి, డిలీట్ చేయండి, స్పేస్ మిగలదు. మరి ఎప్పుడు మిగులుతుంది? ఓన్లీ వెన్ యూ డిలీట్ పిక్చర్స్ అండ్ వీడియోస్. ఐ రైట్? మంచి పిక్చర్స్ ఉంటాయి, వీడియోస్ డిలీట్ చేసినప్పుడు మీకు స్పేస్ స్లోగా తగ్గుతూ వస్తుంది. జీమెయిల్లో కూడా అంతే. సో యువర్ స్టోరేజ్ ఫుల్ అంటుంది, పాత వీడియోలు డిలీట్ చేయండి, బ్రహ్మాండంగా యాడ్ అవుతూ వస్తుంది. అంటే పిక్చర్ రూపంలో ఉన్నది ఏదైనా సరే ఎక్కువ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. దట్ ఈస్ ప్రూవెన్. కరెక్టేనా? రైట్. రెండోది మెమరీ, ఏదైనా పిక్చర్స్ రూపంలో కానీ మెమరీ ఏదైనా మీరు గుర్తు పెట్టుకున్నారంటే బాగా చాలా కాలం పాటు గుర్తుంటుంది. మీ బ్రెయిన్ కున్న లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. రెండో టెక్నిక్. ఎందుకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అన్నాను, ఎవరు గుర్తొచ్చారు? ప్రభాస్ కట్అవుట్, కొంతమందికి సాలార్లో కట్అవుట్ గుర్తొచ్చింది, కొంతమందికి కల్కిలో నీట్గా ఇలా జుట్టు చేసుకుని డిఫరెంట్ పెట్టుకుని గుర్తొచ్చిందా లేదా? ప్రభాస్ PRABHAS అని ఎవరికైనా స్పెల్లింగ్ వచ్చిందా? లేదు, పిక్చర్ కనిపించింది. ఓకేనా? బిర్యానీ హ్యాపీగా లెగ్ పీస్ గుర్తొచ్చింటుంది, చాలా మందికి మంచి స్మెల్ వచ్చింటుంది, అవునా కదా? చూసారా? ఒక పిక్చరే మీకు ఉంటుంది తప్ప BIRYANI అని స్పెల్లింగ్ ఎక్కడ రాదు. జరుగుతున్నది ఏంటంటే మనకి ఎక్కువ చాలా మటుకు మనం స్పీచ్ గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ స్పీచ్ మొత్తం నేను చెప్పిన ఈ స్పెల్లింగ్స్ రూపంలో ఉంటుంది. ఎస్, మగధీర, మన వాళ్ళ రమేష్ బాబు గారు మగధీర, ఓకే ఫేవరెట్ అనుకుంటా. మగధీర కాదు, కాజల్ చాలా మంది గుర్తొచ్చింది. ఓకే రైట్, ఎవరు గుర్తొచ్చారా లేదా? సో ఈ రకంగా మీరు చూసుకుంటూ పోతున్నారు. ఓకే, ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఒకటి చెప్తున్నది, దీంట్లో ఏదైనా సరే పిక్చర్ లాంగ్వేజ్ లో గుర్తు పెట్టుకోండి. మీ స్క్రిప్ట్ మీరు చేసుకున్న కంటెంట్ అంతా ఏ రూపంలో ఉంది? ఒక బ్లాక్ అండ్ వైట్ లో ఉంది, అంటే ఒక కంటెంట్ రూపంలో ఉంది. అది పిక్చర్ రూపంలో లేకపోతే గుర్తు పెట్టుకోదు. నేను 2 టెక్నిక్స్ చెప్పా. మాక్సిమం పిక్చర్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు ఎలా కన్వర్ట్ చేసుకుంటాము ఇప్పుడు మీరు చేసినట్టు. సో మొట్టమొదట ఇప్పుడు టైం మేనేజ్మెంట్ సెషన్ చెప్పడానికి నేను ఏం చేస్తానంటే ఒక వీడియో నా మైండ్ లో రన్ చేసుకుంటాను. ఆ వీడియోని నేను మీకు చెప్తాను, నీట్ గా ప్లాన్ వేసుకుంటున్నట్లు. మొట్టమొదటి ఏం చెప్పాను, నాకు బ్రెయిన్ లో టైం మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వీక్ నేను ఎలా గడపాలా అని ఒక పెద్ద చార్ట్ వేసుకొని డ్రా చేసుకుంటున్నట్లుగా నా థాట్ వస్తుంది. ఇప్పుడు మీకు కూడా వచ్చిందా లేదా? టైం మేనేజ్మెంట్ చార్ట్ వేసారు, డ్రా చేశారా లేదా? అంటే ఏంటి, ప్లాన్. ఇంతకుముందు చెప్పినట్లు ప్లాన్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. ప్లాన్ ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది, నీట్ గా మీరు మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్పచ్చు. ఒక మార్కెట్కి వెళ్ళారు, లేకుంటే ఎలా ఉంది, ఒక నీట్ గా రాసుకున్న తర్వాత ఎలా ఉంది, ఎంత టైం సేవ్ అయింది. సో కాబట్టి ఏ పని అయితే చేయాలో ఉదయం లేచిన వెంటనే లేదా ముందు రోజు నైట్ నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నవి మీరు దయచేసి రాసుకోండి. అది రాసుకోకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చిన్నవన్నీ కూడా ఆల్రెడీ ప్రతి మీరు స్కూల్ వెళ్ళిన తర్వాత డెమో కూడా ఇవ్వండి. సాధ్యమైనంత ఒక బాటిల్ తీసుకోండి, బాటిల్లో మొట్టమొదట చిన్న బాల్స్ ఉంటాయి, హాకీ బాల్స్ లేదా ఇలాంటి బాల్స్ నింపేసేయండి. నిండిపోయిందా అంటే ఏమంటారు, ఆల్రెడీ మీకు తెలుసు నిండిపోయింది అంటారు. ఓకేనా? అప్పుడు చిన్న పెబల్స్ అంటే గోలీకాయలు కానీ చిన్న పెబల్స్ రాళ్ళు కానీ ఇవి తీసుకుంటారు, తీసుకుని దాంట్లో నింపుతూ వస్తారు. ఇప్పుడు నిండిపోయింది అంటారు. అప్పుడు ఏం చేయొచ్చు, చిన్న ఇసుక ఇసుక పోస్తే ఏమవుతుంది, అది కూడా పడుతుంది. సో ఇప్పుడు నిండిపోయింది అంటారు, ఆఖరికి నీళ్లు పోస్తే అది కూడా తీసుకుంటారు. అంటే ఒకే జార్లో
మీరు మొదట్లో ఈ సైజ్ ఉన్న బాల్స్ వేశారు, మళ్ళీ చిన్న పెబల్స్ వేశారు, మళ్ళీ ఇసుక వేశారు, వాటర్ పోసారు, ఇవన్నీ పట్టింది. దీనికి రివర్స్ లో అదే ముందు ఇసుక పోసి నింపేశారు, తర్వాత మీరు బాల్స్ వేయాలంటే వీలవుతుందా? కుదరదు. పెబల్స్ వేయడానికి వీలవదు. సో అంటే ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే మీకు ఈ మెయిన్ బాల్స్ అంటే ఏంటంటే మీ గోల్స్ రేపు ఏం చేయాలన్న మేజర్ టాస్క్, ఈ టాస్క్లన్నీ ముందు మీరు చేసుకుంటూ పోతే చిన్న చిన్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో, ఆడ షాంపూ కొనాలి, ఇటు చక్కెర కొనాలి, ఆడ కాఫీ కొనాలి, ఇవన్నీ అడ్జస్ట్ అయిపోతూ వస్తాయి. ఓకేనా? దే విల్ ఫిట్ ఇన్. అంతే తప్ప మీ లైఫ్ లోనే నేను సాయంకాలం చక్కెర తీసుకుపోవాలి, ఉప్పు తీసుకెళ్ళాలి, ఈ పని చేయాలని ఇలాంటి సిల్లీ థింగ్స్ తోటి నింపేసుకుంటే పెద్ద పెద్ద పనులు చేయలేదు. ఇది ఫస్ట్ అర్థం. సో కాబట్టి హ్యావ్ ఏ ప్లాన్. సో అక్కడ చార్ట్ లో నేను ప్లాన్ గురించి మాట్లాడడానికి ఏంటంటే ఒక ప్లాన్ గురించి మాట్లాడాలి. హౌ టు ప్లాన్ అనేది రకరకాల స్టెప్స్ ఉంటాయి. రైట్, ఈజ్ అన్ అవర్ టెక్నిక్ అంటారు. అంటే ఏంటో దీన్ని అర్జెన్సీ, ఇంపార్టెంట్, మ్యాట్రిక్స్ అంటారు. అది ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, ఈజ్ అన్ అవర్ మ్యాట్రిక్స్ అంటారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రెండోది ప్లాన్ అయిపోయిందండి. తర్వాత స్టోరీలో ఏం చేశానని చెప్పాను. స్టోరీలో ఏమైంది? నెక్స్ట్ ప్లాన్ వేసుకున్నారు, నెక్స్ట్ బుల్లెట్ స్టార్ట్. స్టార్ట్ చేశారు అని అన్నారు. అంటే ఏంటంటే స్టార్ట్, అక్కడ మీకు బుల్లెట్ బైక్ స్టార్ట్ చేశారు అనే వీడియో మీకు అక్కడ రాగానే ఏంటంటే యూ స్పీక్ అబౌట్ స్టార్ట్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్లాన్ కాకుండా ఉన్నది ఏం చేస్తామంటే స్టార్ట్ యువర్ డే ఫ్రెష్. అంటే హ్యాపీగా డే అనేది స్టార్ట్ చేయండి. ముందు రోజు నైట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు, ఎలా వెళ్ళాలి, ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, యూ హ్యావ్ ఏ ప్లాన్. కాబట్టి లేయంగానే పరిగెత్తుకుంటూ హడావిడిగా 8 గంటలకు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 7 గంటలకు నిద్ర లేస్తారు, హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తారు. బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూంలో బాబు ఉంటాడు, ఒరే తొందర రారా నేను వెళ్ళాలి, ఆఫీస్ టైం అయిపోతుంది, వాడిని పిలిచి మీరు దూరి హడావిడి లేకుండా ప్రశాంతంగా లేయంగానే ఒక మంచి వీలైతే పక్కన మంచి కామిక్ బుక్ ఒకటి పెట్టుకోండి, మంచి జోక్స్ బుక్ పెట్టుకోండి, మార్నింగ్ లేచి చదివేసి హ్యాపీగా నవ్వుకుంటూ కిందకి దిగండి, వెళ్ళేసి హ్యాపీగా గడపండి. ఎందుకంటే డే ఎలా స్టార్ట్ చేస్తారో ఎండ్ కూడా అలాగ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత హ్యాపీగా స్టార్ట్ యువర్ డే హ్యాపీలీ. ఇది దీని గురించి చెప్పడానికి అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరిగింది ఎవరన్నా చెప్పండి. ఇది మాత్రం బాగా మా వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు అందరూ. రైట్, ప్రియా గుర్తొచ్చింది. ప్రియా అడ్డొచ్చిందండి. అంటే ఏంటంటే సింపుల్ గా దాంట్లో ప్రియా ఏంటంటే ప్రియారిటైజ్. ఉన్న టాస్క్లన్నీ రాసుకున్నారు, దాంట్లో ప్రియారిటైజ్ చేసుకోండి. నేను చెప్పినవి ఏవి ముఖ్యము, ఏవి అవసరము అన్నది ఇంపార్టెంట్ చేసి ఆర్డర్ లో పెట్టుకుంటారు. ఇది ఇప్పుడు కాదు, ఏది పోస్ట్ పోన్ చేయొచ్చు, ఏది తర్వాత ఇప్పుడే చేయాలి, ఎమర్జెన్సీ ఏంటి అన్నది యూ కెన్ ప్రియారిటైజ్. ఈ రోజు డెడ్ లైన్ కాబట్టి ముందు ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలనుకుంటూ ప్రియారిటైజ్ చేసుకునేది ఒక టెక్నిక్. సో ప్రియా అక్కడ గుర్తొచ్చింది అంటే ప్రియారిటైజ్ గురించి చెప్పాలి. నెక్స్ట్, ఈ ప్రియా బ్రేక్ గురించి మర్చిపోయారండి ఎవరో, అవునా? బ్రేక్ వేస్తారు, ముందు కూలి పడబోయారు అని చెప్పారు, మర్చిపోయారా? రైట్, గుర్తు పెట్టుకోండి. బ్రేక్ అంటే అక్కడ మీరు బుల్లెట్ బైక్ బ్రేక్ వేశారు అంటే ఏంటంటే ఇక్కడ బ్రేక్ గురించి మాట్లాడాలి, స్పెల్లింగ్ మారిపోతుంది. ఇక్కడ బ్రేక్ అంటే ఏంటంటే ఏ పనైనా మీరు చేయాలనుకుంటున్నారుగా, మనసు ఏంటంటే మీరు పెద్ద పని ముందు పెట్టుకొని చేయాలనుకుంటే మనసు ముందు దాని మీద లగ్నం అవ్వదండి. కాబట్టి దాని ముందు ఏం చేస్తారంటే ముందు చిన్న దాన్ని బ్రేక్ చేసి చిన్న ముక్కల కింద చేశారనుకోండి, అప్పుడు మనసు దానికి అబ్బాయి ఇది ఈజీగా ఉంది చేస్తానంటారు. అంటే ఏంటి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఈ రోజు నేను 10 చాప్టర్లు చదవాలని అనుకున్నారు, బుక్ ముందర వేసుకొని కూర్చొని చిన్న బుక్ల కింద రైట్ ఇప్పుడు ఈ చాప్టర్ చదువుతాను, లేదా ఇప్పుడు 4 పేజీలే చదువుతాను, సో తర్వాత 4 పేజీలు చదువుతాను, ఇలాగ బ్రేక్ చేసుకుంటే చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, బ్రేక్ అంటే ఏంటి, డెడ్ లైన్. చచ్చిపోయారు గురించి అనగానే, చావు అనగానే డెడ్ లైన్. ప్రతి పనికి ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ఈ పని లేదంటే మీ బ్రెయిన్ కున్న ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు డెడ్ లైన్ పెట్టలేదు అనుకోండి, ఒక చిన్న పని కూడా అంటే ఈవినింగ్ వరకు అది లాక్కుంటూ వెళ్తుంది. ఒక డెడ్ లైన్ పెడితే బ్రెయిన్ అక్కడికి స్టిక్ ఆన్ అవుతుంది. ఓకే, నేను ఈ గంట లోపలే చేయాలి అన్నప్పుడు అక్కడికి అది ఆగుతుంది. లేకుంటే ఈవినింగ్ వరకు అదే కాబట్టి అక్కడ డెడ్ అన్నాను. పదమైంది. ఓకేనా, రోడ్డు బ్లాక్ అయింది అన్నాను, నాట్ ట్రాఫిక్ జామ్. బ్లాక్ అయింది అంటే ఏంటంటే అక్కడ మీరు దేని గురించి మాట్లాడాలి, బ్లాక్ అంటే దాన్ని టైం బ్లాకింగ్ టెక్నిక్ అంటారు. టైం బ్లాకింగ్ టెక్నిక్ అంటే సేమ్ ఇదేలాగే, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను ఖచ్చితంగా ఇది చేయాలని, నెక్స్ట్ డే అంటే ఏం చేయాలనేది బ్లాక్ చేసి పెట్టేసి మెంటల్ గా. సో మార్నింగ్ 9 to 10 అవైలబుల్ లేదు, నేను ఆ పనిలో ఉండిపోతాను. 10 to 11 మళ్ళీ నాకు ఈ పనిలో ఉంది, బ్లాక్ చేసి పెట్టేయాలి. అంటే అయినా అవ్వకపోయినా ఆ పని అక్కడికి ఎండ్ చేసేయాలి. ఓకేనా, అయితే ముందు చెప్పినట్టు సో టైం బ్లాకింగ్ టెక్నిక్ అంటారు. దాని గూగుల్లో చేస్తే మీకు దొరుకుతుంది. నేను జస్ట్ మీకు హింట్ మాత్రం ఇస్తున్నాను. టైం బ్లాకింగ్ టెక్నిక్ గురించి చెప్తారు. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తారు, రోడ్ బ్లాక్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళారు,
సినిమా వెరీ గుడ్ అమ్మా, సినిమాకి వెళ్ళారు. ఏంటి దాని స్పెషాలిటీ ఆ థియేటర్? వెరీ గుడ్, 4D థియేటర్ అని చెప్పారు. 4D థియేటర్ అని ఎందుకు చెప్పాను 3D కాకుండా అంటే, నౌ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ 4D టెక్నిక్ అంటారు. అంటే 4Ds. మొట్టమొదటిది డూ ఇట్, అంటే ఏదైతే ఎమర్జెన్సీ మీకు ఇంపార్టెంట్ ఉందో దాన్ని డూ ఇట్ అంటే ఇప్పటికిప్పుడు చేసేయండి. రెండోది డెలిగేట్ ఇట్, రెండో డి వచ్చి డెలిగేట్. డెలిగేట్ అంటే అన్ని మీరు చేయాల్సిన పనే లేదు, కొన్ని మీ వాళ్ళు కూడా ఎవరైనా చేసే కొన్ని టాస్క్ ఉంటాయి. అంటే మీ ఎక్స్పర్టైజ్ అవసరం లేని పనులు ఏమైనా అవుతే దయచేసి డెలిగేట్ చేయండి. ఇది రెండో టెక్నిక్, టైం మేనేజ్మెంట్. సో డూ ఇట్, డెలిగేట్ ఇట్. మూడోది వచ్చి డెఫర్ అంటారు, డిఈఎఫ్ఆర్. డెఫర్ అంటే పోస్ట్ పోన్, ఇప్పుడు కాకపోతే తర్వాత, అంటే షెడ్యూల్ చేసుకోండి, తర్వాత షెడ్యూల్ చేసుకోండి, డెఫర్ అంటారు. అండ్ లాస్ట్ వన్ డంప్ ఇట్. డంప్ అంటే ఏంటి? చెత్తబుట్టలో పడేయండి. అంటే ఈ లాస్ట్ అంటే మరీ అంత ఇంపార్టెంట్ కాదు, అవసరం కాదు, అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే తర్వాత. అంటే ఏంటి? మొబైల్ ఫోన్ చూడాలి, ఈ రోజు నేను ఇది చూడాలి, లేదా ఇంకో జబర్దస్త్ సీరియల్ చూడాలి, ఇలాంటివి ఉన్నాయి. అంటే మీకు అది ఇంపార్టెంట్ కాదు, అంత అర్జెంట్ కాదు, అలాంటివి డంప్ ఇట్ లేదా లాస్ట్ లో చూసుకో. సో డూ ఇట్, డెలిగేట్ ఇట్, డెఫర్ ఇట్ అండ్ డంప్ ఇట్. ఈ 4 గురించి మీరు డీటెయిల్ గా మాట్లాడాలి. కాబట్టి 4D థియేటర్ గురించి చెప్పాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ థియేటర్ లో ఇంటర్వెల్ ఏం చేశారు? బ్రేక్. ఏదో సమ్ స్నాక్స్ తీసుకున్నారు, ఇవన్నీ చెప్పాను. పాప్కార్న్ స్నాక్స్ తీసుకున్నారు. అంటే ఏంటంటే ఇది పిల్లవాళ్ళకి ఉన్న కాలేజ్ వాళ్ళకి మీరు చెప్తూ ఉన్నారు. ఈ షెడ్యూలింగ్ లో అంతా కూడా ఏంటంటే మధ్యలో మీరు రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం, క్వశ్చన్ టైం పెట్టుకోండి. సో మధ్యాహ్నం నేను 1 అవర్ పాటు సో నేను ప్రశాంతంగా మీల్స్ తినేసిన తర్వాత ఐ విల్ టేక్ సమ్ 20 minutes రెస్ట్. కాబట్టి 1 అవర్ అక్కడ పక్కకు పెట్టేయండి. సో మార్నింగ్ ఒక టీ బ్రేక్ ఏదో ఇలాగ కొంచెం పెట్టుకున్నప్పుడు మీరు స్నాక్స్ కోసం అని చెప్పి, అలాగే రిలాక్సేషన్ కోసం చెప్పి కొంచెం టైం పెట్టి. ఓకేనా? ఇంకా లాస్ట్ థియేటర్ ఏం చెప్పాను, ఎండ్ అండ్ స్లైడ్ పడిపోయేదాన్ని మీరు ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే ఎండ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? హ్యాపీగా ఎండ్ చేసుకుంటూ రేపే ఇవాళ ఏం చేశారు, మీరు అనుకున్న టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తారా లేదా రివ్యూ చేసుకుంటారు, రేపు ఏం చేయాలి అనేది ప్రియారిటీ చేసుకుంటారు. దానికి ఓకేనా? సో ఈ రకంగా మొట్టమొదటి చెప్పచ్చా లేదా? సో ఈ రకంగా ఏం చేశారు? స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడి నుంచి మొదలు పెట్టిన తర్వాత, సో ప్లాన్ నుంచి మొదలు పెట్టారు, లాస్ట్ ఎండ్ వరకు వచ్చారు. మైండ్ లో ఏం జరుగుతుంది? ఒక స్టోరీ రన్ అవుతుంది. స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఆ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తారు. సో టైం మేనేజ్మెంట్ గురించి అద్భుతంగా చెప్తారు. అవునా కదా? దిస్ ఈస్ థర్డ్ టెక్నిక్, దిస్ ఇస్ క్రియేటివ్ విజువలైజేషన్. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఉన్న మీరు ఏదైతే కీవర్డ్స్ ఐడెంటిఫై చేశారో ఆ కీవర్డ్స్ కి ఏం చేస్తున్నారు? దాన్ని పిక్చర్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటున్నారు, దాన్ని లింక్ చేసుకొని ఒక స్టోరీ లాగా పెట్టుకుంటారు. అంటే నేను అన్నట్లు లేకపోతే ఏదో అన్నట్టు ప్లాన్ వేసుకున్నాము, బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసాము, అంత ఒక మూవీ లాగా చూసారు. 1కి 2 సార్లు మీరు మూవీ ఇది తయారు చేసిన ఎవరు? మూవీ మీరు. డైరెక్టర్ ఎవరు? మీరు. హీరోయిన్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మీరు. ఓకే, ఇవన్నీ మీరు తయారు చేశారు కాబట్టి మీ స్టోరీ మీకు బాగా గుర్తుంది, అంటే మీరు మర్చిపోతామనే ప్రసక్తి రాదు. సో ఈ 3 టెక్నిక్స్ తోటి మీరు చేసుకున్నారంటే కనుక చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఈ 3 టెక్నిక్స్ నేర్చుకోండి, మీకు అద్భుతంగా ఈవెన్ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కూడా. ఇప్పుడు మీరు అన్నట్లయితే మొదటి దాంట్లో పెద్ద పెద్ద పేజీల కింద తీసుకుపోద్దండి, అవసరమే లేదు. క్యూ కార్డ్ పెట్టుకోవచ్చు. రెండోది అక్రోనిమ్ కింద తయారు చేసుకోవచ్చు, లేదా మూడోది విజువలైజేషన్ టెక్నిక్ చేసుకోవచ్చు. ఈ 3 టెక్నిక్స్ లో ఏదైనా అవుతుంది. మరి ఈ టెక్నిక్స్ అన్ని నేర్పించాను, వాటిని ఉపయోగించాను. ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకతను ఎక్కడో సింగపూర్కి వెళ్ళి వచ్చారు, లాస్ట్ మంత్ అనుకుంటా. వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ మ్యారేజ్ డే ఉంది, మ్యారేజ్ డే తిరుగు రావాలని చెప్పి తిరుకొని వచ్చాడు. వస్తున్నప్పుడు వాడు వాళ్ళ ఆవిడకి ఏదైనా మంచి గిఫ్ట్ పట్టురావాలా అన్నాడు. ఏం గిఫ్ట్ తీసుకురావాలని చెప్పి మొత్తం వెతికిన తర్వాత తనకు మకావు అంటారు, తెలుసు కదండి, అంటే ప్యారెట్, టాకింగ్ ప్యారెట్. అది ఒక 2 lakhs పెట్టి కొన్నాడు. ఏంటంటే అది దాదాపుగా ఒక తమిళ్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, రైట్? సో ఈ 2 భాషలు మాట్లాడుతుంది కాబట్టి దాన్ని పట్టుకొచ్చి నీట్ గా మంచి కేజ్ లో ప్యాక్ చేసుకున్నాడు. ఇండియాకి వచ్చాడు, నీట్ గా దాన్ని తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే నేరుగా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చారు కాబట్టి సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎమర్జెన్సీ మీటింగ్ ఉన్న పలంగా వచ్చేయమని. సో ఇంట్లో కూడా వెళ్ళలేదండి, బయట గేట్ కీపర్ ఉంటారుగా, మనకు లగేజ్ అంతా ఇచ్చేసి ఇంట్లో పెట్టేసేయి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళాను. ఎంత బిజీ అయిపోయారంటే సమ్ ఆడిటింగ్ వర్క్ కాబట్టి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం లేకపోయింది. సో ఈవినింగ్ వరకు అక్కడే సరిపోయిందండి. దాదాపుగా 6:30కి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఎదురొచ్చింది, ఎందుకంటే దాదాపు 1 వీక్ నుంచి లేరు కదా, సింగపూర్ లో ఉన్నారు కాబట్టి హ్యాపీగా వచ్చింది. సో మంచిగా కాఫీ తాగుతారా అంది. తీసుకురాలే, తల పగిలిపోతుంది అంటే, కాఫీ ఎందుకండి, మంచి బిర్యానీ తిందురు రండి అని. అదేంటి నీకు కాఫీ పెట్టడమే సరిగా రాదు, బిర్యానీ ఎలా నేర్చుకున్నావా అని అనుకుంటే చెప్పింది, ఈ లాస్ట్ 1 వీక్ మీరు లేరు కదండి, నేను ఏదో యూట్యూబ్ లో ఏదో చూసుకున్నాను, కొన్ని ఛానల్స్ మంచి బిర్యానీ వండి నేర్చుకున్నాను అని చెప్పి మంచి బిర్యానీ తెచ్చిపెట్టింది. పెట్టిన తర్వాత తింటుంటే నిజంగానే టేస్టీగా చేసింది, అప్రిషియేట్ చేసి చాలా బాగా చేసామని అనుకున్నాను. సో ఎక్కడండి నాకు గిఫ్ట్ ఎక్కడ, ఏం తెచ్చారు నాకు మన మ్యారేజ్ డే?
అరే మర్చిపోయాను, ఉదయం వచ్చాను, గేట్ కీపర్ దగ్గర నా లగేజ్ ఇచ్చాను, ఆ లగేజ్ తను పట్టరాలేదు అన్నారు. ఆ లగేజ్ తెచ్చారు, చూశాను అంతా అన్నారు. దాంట్లో ఏం లేదు, జ్యువెలరీ ఏం లేదే అన్నారు. కాదు కాదు కాదు, చిన్న బాక్స్ ఒకటి తెచ్చాను కింద. ఆ బాక్స్ తెచ్చారు, చూశానండి. బాక్స్ ఓపెన్ చేశాను, కేజ్ ఉంది, దాని లోపల ఒక పక్షి ఉంది. నీట్ గా దాన్ని కట్ చేశాను, బిర్యానీ వండాను, మీకు పెట్టి మీరు తిన్న బిర్యానీ కూడా అదే. ఇప్పుడు నేను 2 లక్షలు పెట్టి కొన్నాను ఆ ప్యారెట్ ని, దాన్ని ఎందుకు కట్ చేసామని. తను బాధపడింది, అరే 2 లక్షల రూపాయలు ఎందుకు పెట్టారంటే ఇట్ కెన్ స్పీక్ 2 డిఫరెంట్ లాంగ్వేజెస్. తెలుగు మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుందని 3 లాంగ్వేజెస్. సరే అప్పుడు ఫైనల్ గా డిసైడ్ చేసిందంటే మరి ఇవన్నీ భాషలు వచ్చు కదా, మరి నేను దాన్ని చెప్పబోయేటప్పుడు ఏదో ఒక భాషలో డోంట్ కిల్ మీ అనో, ఐ కెన్ స్పీక్ అనో, ఐ కెన్ టాక్ అనో ఒక మాట చెప్పింటే వదిలేసేది కదా. అంటే ఏం చేసింది, నేర్చుకున్న విద్యలన్నీ కూడా అవసరానికి ఉపయోగపడట్లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ సెషన్ కూడా బ్రహ్మాండంగా ఒక 1 అవర్ పాటు కూర్చున్నారు, హ్యాపీగా ప్రైమ్ టైమ్ లో కూర్చొని వినేశారు. ఇంకంతా వచ్చింది మీరు రన్ చేసుకుంటూ పోయారంటే ఆ చిలుకలాగే మీ పరిస్థితి అవుతుంది. అంటే ట్రై టు ఇంప్లిమెంట్. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి నిజంగానే ఈ వర్క్ అవుతుందా అని. సో నాలెడ్జ్ ఎంత తీసుకున్నా అది ఉపయోగం లేదండి, యాక్షన్ లో ఎంత పెడతారో అదే ఇంపార్టెంట్. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో మీరందరికీ కూడా అంటే బెస్ట్ ఆఫ్ లక్. సో మీరంతా కూడా హ్యాపీగా మంచి ఫస్ట్ వక్తలు అవ్వండి, ఐ మీన్ వ్యక్తులుగా మారండి, తర్వాత వక్తలుగా మారండి. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. సో ఈ జర్నీ మేము ఏదైతే చేస్తున్నామో, మేము ఒకటి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచానికి అలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చాము మేము నమ్ముతాం. సో మీరు కూడా నమ్మితే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మా ఈ జర్నీ అంటే ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, మా గురువు గారు గంపనాగేశ్వర గారు చెప్పిన దాన్ని మేము అనుసరించి చెప్తున్నాం. మీరు కూడా జాయిన్ అయ్యారంటే విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. సో ఐ విష్ మీరంతా కూడా మాతో కలిసి జర్నీ చేస్తారని, అద్భుతమైన జర్నీలో మీరు కూడా మాతో పాటు ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గో టు ది పోస్ట్. శ్రీరామట్లం సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ ప్రెజెంటేషన్. సార్ మీరు ఒక చిన్న పిట్ట కథతో మొదలుపెట్టి అక్రోనిమ్స్ గురించి, క్యూ కార్డ్ ఎలా రాయాలి, అక్రోనిమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలానే క్రియేటివ్ విజువలైజేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక స్టోరీ టెల్లింగ్తో చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ ప్రెజెంటేషన్. అండ్ ఆల్సో క్లోజింగ్ కూడా ఒక మంచి కథతో క్లోజ్ చేశారు. ఓపెనింగ్, మెయింటెనెన్స్ అండ్ క్లోజింగ్ పర్ఫెక్ట్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, ఆసమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ ఓపెనింగ్ క్లోజింగ్ కంటే కూడా నాకు మెయిన్ ఇంపార్టెంట్ మధ్యలో కంటెంట్ అర్థమైందా లేదా అనేది. సో మా వాళ్ళకి అర్థం అవ్వకపోతే వేస్ట్ ఇంత సెషన్ చెప్పి. ఓకే సార్, చాలా బాగా అర్థమైంది సార్. నా పేరు వెంకటరమణ. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్. నేను కూడా ఉపయోగిస్తాను, కానీ కొంచెం తక్కువ ఉపయోగించేవాడిని. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంక ఎంత పెద్ద స్పీచ్ అయినా పేపర్ అవసరం లేదు అని ఒక నమ్మకం మాకు వచ్చింది. 100% మేము లాస్ట్ లో చనిపోయిన పక్షిలా కాకుండా మేము ఉపయోగిస్తాం సార్ రేపటి నుంచే. ఇది చాలా విలువైనటువంటి సందేశం, అమూల్యమైనటువంటి ఈ స్పీచ్ ఇచ్చారు మీరు. ముందు ఫస్ట్ మార్చరీ స్టోరీ నుంచి ఈ చివరి స్టోరీ వరకు ఈ ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా విలువైంది. అందులోనూ మీరు జస్ట్ మాతో మాట్లాడుతున్నట్లే సెషన్ ఉందన్నమాట. జస్ట్ ఒక 2 ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలానే జరిగిపోయింది సెషన్ మొత్తము. సార్ చాలా నచ్చింది సార్ మాకు. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా పోస్ట్ శ్రీధర్ సార్. So I'm Mukesh here. So happy that so కొన్ని బాడీ లాంగ్వేజ్ తర్వాత వాయిస్ మోడ్యులేషన్ లాంటి కొన్ని కంటెంట్ ప్రిపరేషన్ లాంటి టాపిక్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి విందు భోజనం ఇవ్వాలి, ఆడియన్స్కి ఇవ్వాలి అని అంటే యాజ్ ఎ స్పీకర్గా వెళ్ళే మనకి వాళ్ళకి అలాంటి విందు భోజనం ఇవ్వాలంటే మనం అంత కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మేబీ మీరు అన్నట్టుగా అది ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ రాకపోవచ్చు. సో మీరు ఇచ్చిన పర్సనల్ లైఫ్, వ్యక్తిగతంగా అంటే టైం మేనేజ్మెంట్, అంటే మీరు ఇచ్చిన అక్రోనిమ్స్ అది కొంచెం మళ్ళా వద్దాను, బట్ వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన సలహా టైం మేనేజ్మెంట్ అనేది చాలా నీడెడ్. సో ఏదైతే మన లైఫ్ని కానీ లేదంటే మన రెగ్యులర్ వర్క్స్ కానీ ప్లాన్ చేసుకుంటే వీ డోంట్ ఫీల్ స్ట్రెస్. సో వెన్ వీర్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఈవెన్ ఎదురుగా ఒక చిన్న పిల్లలు బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తే నౌవేడేస్ వీఆర్ సీయింగ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కాప్ అప్ విత్ దెమ్. సో వీఆర్ మిస్సింగ్, అసలు నేచర్ని మిస్ అవుతున్నాం, ఒక గాలిని మిస్ అవుతున్నాం, బయటికి వెళ్ళి ఒక మంచి పార్క్లో వాకింగ్ మిస్ అవుతున్నాం. వాకింగ్ చేస్తూ ఉంటే
మన కాళ్ళ తలక చప్పుడు మన చెవులకు వినపడాలట. మెడిటేషన్ చేస్తా ఉంటే మన హార్ట్ తలక చప్పుడు మనకు వినపడాలట. సో వీఆర్ మిస్సింగ్ ఇట్ బికాస్ ఆఫ్ హరియప్. ఎన్నిటి వల్ల మనం ఏంటంటే, సో మన స్ట్రెస్ని మనం పెంచుకుంటూ ఉంటున్నాం. బట్ నౌ వాట్ యూ హ్యావ్ గివెన్ ఫర్ ది టైమ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఒక స్పీకర్గా వెళ్ళాలనుకుంటున్నా టైం మేనేజ్మెంట్, పబ్లిక్ స్పీకింగ్ కూడా అవసరం, టైం మేనేజ్మెంట్ అవసరం అండి. యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. యాజ్ వెల్ యాజ్ మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, క్యూ కార్డ్ మెయింటైన్ చేయడం, క్రియేటివ్ విజువలైజేషన్ ఈజ్ వెరీ, అసలు అది మీరు అన్నట్టు అసలు వేరే లోకానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు సార్. అది చాలా చాలా ఇమేజినరీ విజువల్స్ ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. ఐ నో యూఆర్ ఎంత లవబుల్ స్పీకరో మాకు తెలుసు, అండ్ బిజీ ఆల్సో యూనో. సో మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి మా అందరికి కూడా బ్యూటిఫుల్ టిప్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. So if anybody have any questions, we will take. Please raise the hands to sir. One or two questions we will take, and we don't disturb you much, sir. Please. యా గిరిప్రసాద్ సార్, ఫస్ట్ నమస్తే సార్, మీరు వచ్చినట్లు ఇప్పుడే చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ సార్, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినా మీ సెషన్ లో ఒక కొత్తదనం ఉంటుంది, ఒక బెస్ట్ అవుట్పుట్ మాకు వస్తుంది సార్. వెరీ గ్లాడ్. మరి మీరు చెప్పినట్లుగా తిరుమల ఎక్స్ప్రెస్ మళ్ళీ మనకు విశాఖపట్నం తిరుపతి మధ్య ఈ రోజు మళ్ళీ కలిసింది. మీరు మా ఓరియంటేషన్కి రావడం, మళ్ళీ తిరిగి సెషన్కి రావడం, సెషన్ ద్వారా మళ్ళీ చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్వశ్చన్స్ తీసుకుందాం సార్. యా ప్లీజ్. ఉదయ్ భాస్కర్ సార్. అజయ్ గారు క్వశ్చన్ అడగండి. సార్ లేదు సార్, సార్తో ఇంటరాక్ట్ అవుతాను సార్ కొంచెం. సార్ క్వశ్చన్స్ మాత్రమే సార్, ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే మీరు వీడియో ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. ఒక్క పని ఏం చేస్తానంటే నేను, ఎందుకంటే మీకు ఒక బోనస్ కింద ఒక పని చేస్తున్నా. ఐ విల్ షేర్ మై నంబర్ ఇక్కడ షేర్ చేస్తాను, పర్లేదు. నేను కాల్స్ వాట్సాప్ లో మీరు పెట్టి కావాలన్నా నాకు అడగండి తర్వాత. ఈ రోజు జరిగి యాదృచ్ఛికంగా జరిగిన ఒక చిన్న సంఘటన సార్. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్ అజయ్ గారు. ఈ రోజే అసలు ఈవినింగ్ టైంలో మేము క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలకి సీకే గుర్తుపెట్టుకోవడానికి ఇదే ఎక్రానమీ, ఈ రోజు ఇది క్లాస్ అవుతుందని తెలియదు. ఎక్రానమీ అప్పటి పిల్లలకు ఒకటి అమెవుక్యుకో బోచిపిడా అని మొత్తం వరల్డ్ లో పెసో కరెన్సీ ఉన్నటువంటి దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవడం కోసం అని ఒకటి ఇచ్చాం సార్. ఆప్షన్స్ అనమాట. మనం 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పెసో కరెన్సీ ఉన్నటువంటి దేశాలు అంటే ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ 1 or 2 ఆన్సర్స్ అన్నమాట మనం తెచ్చుకోవడం కోసం అని పిల్లలకి ఒక చిన్న ప్లాన్ చెప్పాం సార్. ఎక్రోనిమ్ అమెవుక్యుకో బోచిపిడా. ఆ అంటే అర్జెంటీనా, మే అంటే మెక్సికో, ఊ అంటే ఉరుగ్వే, కో అంటే కొలంబియా, అమెవుక్యుకో, బో అంటే బొలీవియా, చి అంటే చిలీ, బోచి, పి అంటే ఫిలిప్పీన్స్, డొమినియన్ రిపబ్లికన్స్. మొత్తం అవన్నీ కూడా అమెవుక్యుకో బోచిపిడా అని మొత్తం చిలీ పెసో కరెన్సీ ఉన్నటువంటి దేశాలు సార్. సో అది పిల్లలకి ఈ రోజు యాదృచ్ఛికంగా చెప్పడం జరిగింది. మీ ద్వారా మరికొంత నాలెడ్జ్ అనమాట గెయిన్ చేయడం జరిగింది సార్. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. నమస్తే సార్. పెంచలే సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. ఇది మనకి పాదాల పదం ఉంది కదా, వాటికి పేర్లు ఏమొస్తాయని కొద్దిగా డౌట్ సార్. ఏం లేదండి, మీరు రికార్డింగ్ వస్తుంది. ఏం లేదు, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్. పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, పాదాల, లక్షద్వీప్. పాండిచ్చేరి. ఓకేనా? ఓకే సార్. ఇంకొకటి సింహాలో లాస్ట్ హెచ్ కి ఏ కి మీనింగ్ సార్? కాదు, అంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాంట్లో ఏంటంటే దయచేసి రికార్డింగ్ షేర్ చేస్తారు సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. జనరల్ గా ఎందుకంటే ఇంకొంచెం కొత్తగా ఉన్నవి టైం తీసుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేసే బదులుగా ఇంకేదైనా తీసుకుందాం. ఓకే, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, థాంక్యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్రెస్ట్ చూస్తే వెరీ హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ అబ్సల్యూట్లీ మా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి విందు భోజనం అయితే మీరు పెట్టించారు. చాలా అద్భుతంగా వచ్చింది సార్. ఇంతకు ముందు చెప్పిన సెషన్స్ కంటే కూడా చాలా డిఫరెంట్ వేలో తీసుకుని వెళ్ళారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ నిజంగానే. అందుకనే మీరు అంటే మై డియర్ కో లెర్నర్స్, మీ అందరికీ కూడా ఇక్కడ ఒక అబ్జర్వేషన్ మీరు గమనించండి. కావాలంటే
ప్రీవియస్ బ్యాచెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇన్ని నెలలుగా ఇన్ని బ్యాచ్లు వింటున్నా సరే కానీ మళ్ళీ సెషన్కి ఎందుకు వచ్చామంటే ఇది అంత అద్భుతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము నేర్చుకోవాలి, ఇంకొక కొత్త పాయింట్ యాడ్ చేస్తారని మాకు తెలుసు కాబట్టి. సో యు ఆర్ సో లక్కీ. నిజంగానే ఇది మెమరీ అండ్ యాక్రోనిమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ మన శ్రీధర్ విట్లం సార్. అదేవిధంగా మనకి స్టార్టింగ్లో ఓరియంటేషన్ కూడా వచ్చారు. సో ఇంకొకసారి మనం కలిసే భాగ్యం మనకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. యువర్ మార్క్ సెషన్ ఇది నిజంగా సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తిరుపతి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ హోస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Uday Bhaskar sir, for your lovable comments. So thank you, Vizag team. So if any no more questions, మనం స్పీకర్ గారికి Excuse me, sir. CK Babu sir has raised his hand. Sir, please proceed. And also Yeah. Swami garu. అక్కడ వరకు తీసుకుందాం మేడం. Okay, Sridhar sir, thank you for wonderful session and coming to the question. అంటే ఈ టెక్నిక్స్ మనకి ఎక్కడైనా ఇంకా సోర్స్ మనకి ఎక్కడైనా ఉందా? బికాస్ ఫస్ట్ టైం ఐ ఆమ్ లిజనింగ్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ ఇన్సైట్ఫుల్ టాపిక్. అంటే ఒక స్టోరీ కన్వే చేయడానికి ఈ టెక్నిక్ ని వాడి అంటే 10 కాలాలు నిలిచిపోయేటంత లోతుగా చెప్పొచ్చు అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం నాకు అర్థమైంది. సో can we have more resources so that we can make use of it? Can you share it, sir? Yes, thank you so much, Babu sir. ఉన్నది ఏంటంటే యాక్చువల్ గా ఈ మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా యాక్చువల్ గా సో దే ఆర్ మెంట్ ఫర్ స్టడీస్ కోసం అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే దాన్ని స్టడీస్ కి లిమిట్ చేయకుండా సో వై కాంట్ వి ఏదైతే చెప్పానో చిన్నప్పుడు మీరు అంటున్నట్లు సో ఎప్పుడో నేర్చిన గుడ్డి గుర్తులు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని స్పీచ్ కి ఎందుకు మనం చేయకూడదు? ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఫియర్, అక్కడ ఉన్నప్పుడు భయం వేసుకొని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా ఉండడానికి ఈ చిన్నప్పుడు ఏవైతే ఉన్నామో దాన్ని ఎందుకు తీసుకోకూడదు అనేది డెవలప్ చేస్తుంది. నిజంగా మీకు అవి కావాలంటే షేర్ మై నంబర్, యూ కెన్ కాల్. ఎందుకంటే మీరు టీచర్ సార్ మీరు? లేదండి, ఐఎమ్ ఏ నేవీ వెటరన్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. సూపర్ సూపర్ సూపర్. సో పిల్లలకి కావాలంటే కూడా మొత్తం థింగ్స్ అంటే ఐ మీన్ మొఘల్ సామ్రాజ్యం నుంచి రాజులు ఎలా వచ్చారు అంటే సింపుల్ గా మొత్తం బాబరు, హుమయూన్ ఇవంతా చెప్పుకోవడానికి ఏమిటి, అక్బరు ఇవన్నీ చెప్పుకుంటే బదులు హాద్ సాబ్ అని ఒక చిన్న అక్రోనిమ్ తోటి గుర్తు పెట్టుకోమంటాము. సో ఇయర్స్ గుర్తు పెట్టుకోవడం ఇలాగే అంటే దే ఆర్ మెంట్ ఫర్ సో ఈవెన్ పిల్లలకు కూడా బాగా ఉపయోగపడతాయి. జనరల్ గా ఏంటంటే ఒక చిన్న ఇది చెప్తాను, ఎప్పుడైనా సెషన్ లో ఉన్నప్పుడు ఈ పక్కన పిల్లవాళ్ళు ఉంటే కూడా పిలిచి కూర్చోబెట్టుకోండి అని. సో ఇన్ ఏ వే ఇట్ రిలేట్స్ టు దెమ్ ఆల్సో. ఓకే, సో టెక్నిక్ ఒకటే, దాన్ని ఎలా ఉపయోగించుకుంటామని అంతే. సో ఉన్నట్లు పిండి ఒకటే, మైదా పిండి ఒకటే, మీరు పూరి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అంటారుగా. సో ఆ రకంగా మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. స్వామి సార్, జనరల్ గా చాలా ఎబ్రివేషన్స్ మనం షార్ట్ కట్స్ రాసుకుంటాం, హండ్రెడ్స్ ఆఫ్ రాసుకుంటాం జనరల్ గా బుక్ లో, కానీ మెమరీలో తక్కువగా ఉండే ఆ షార్ట్ టైంలో మనకి అది షార్ప్ గా రావడం కష్టం అవుతుంది. అది ఎలా గుర్తు పెట్టుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఏం లేదు, ఇప్పుడు అంటే అక్రోనిమ్స్ ఎలా మర్చిపోతామనా? రైట్, ఒకటి ఏమంటే అక్రోనిమ్ ఆ లింక్ రావడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ పదం పెట్టుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టోరీ చెప్పాను నేను. సో మీరు పార్క్ లోకి వెళ్ళారు, ఒక వాకర్స్ క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. వెళ్ళేటప్పుడు నేను ఏం తీసుకెళ్ళాను? షీల్డ్. అక్కడ లింక్ పెట్టాను చూసారా? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నా దగ్గర వేరే ఏమీ లేదు, తీసుకోలేదంటే ఒక షీల్డ్ మాత్రం పట్టుకెళ్ళాను. ఇది ఒక్కసారి నేను పిక్చర్ లో పెట్టుకున్నానంటే షీల్డ్ తీసుకెళ్ళాను, కాబట్టి నాకు ఇంకో అక్రోనిమ్ గుర్తురాదు. గుర్తొచ్చిందా? ఎస్. అలాగే టైం మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు నేను ఏం చేశాను, నేను ముందు ఒక ప్లాన్ వేసుకున్నాను. నెక్స్ట్ సాటర్డే సండే 2 days వస్తుంది, నేను ఏం చేయాలనుకున్నాను, ఒక పెద్ద చార్ట్ పెట్టుకున్నాను, గీసాను. గుర్తొచ్చిందా? అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఇట్ స్టార్ట్స్ విత్ ప్లానింగ్. సో ఆటోమేటిక్గా లింక్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు స్ట్రైక్ అవుతే చాలు. స్ట్రైక్ అవ్వడానికి ఏం చేస్తారంటే ఒక లింక్ పెట్టుకోండి. ఓకేనా? మీరు చెప్పాలన్న కంటెంట్ కి దానికి ఒక చిన్న లింక్ ఏర్పాటు చేసుకుంటే చిన్న బ్రిడ్జ్ అనమాట. దాన్ని అది సాఫీగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరులో డాక్టర్ ఉంది, మాకు ఇంజెక్షన్ ఇచ్చి బాగా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీధర్ అని కార్టూన్ ఇస్తున్నారు, మీరు చూస్తుంటారు ఈనాడుకి. ఈనాడు, ఎస్ సార్. నేను ఈనాడులో వర్క్ చేసేవాడిని. శ్రీధర్ గారు బాగా పని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే మంచి వ్యక్తి గురించి గుర్తు చేశారు. మేడం పద్మావతి మేడం, నమస్తే.
ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ యాజ్ యూజువల్. సో మీరు నాకు ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు మేడం, మీరు ఎందుకని సో వి నో దట్ బీయింగ్ ఏ ట్రైనర్ వి షుడ్ నాట్ కన్ఫైన్ అవర్ సెల్ఫ్ టు ఓన్లీ సమ్ టాపిక్స్. సో మీరు అదే విధంగా మెమరీ అండ్ యాక్రోనిమ్స్ కే కాదు, శ్రీధర్ విఠలం గారిని టైం మేనేజ్మెంట్ కి పిలవచ్చు అని హింట్ ఇచ్చారు. అండ్ క్రియేటివిటీ, ద వే దట్ యు హ్యావ్ లింక్డ్ దట్ తిరుమల ఎక్స్ప్రెస్ అండ్ యువర్ స్టోరీస్. సో మీరు క్రియేటివిటీకి పిలవచ్చు అని హింట్ ఇచ్చారు. అండ్ ఆల్ ద థింగ్స్ అంటే మీరు ఏ టాపిక్ నైనా ఓన్ చేసుకోవాలి యాజ్ ఏ ట్రైనర్. సో యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ నో దట్ ఫర్ ఏ ట్రైనర్, ఎక్సలెంట్ ట్రైనర్, I could say that. Thank you so much, sir, from the bottom of the heart. We are very happy with your session. Thank you so much. And also the hosting team of Tirupati, thank you so much for the support that you have rendered throughout the session. Yes, grateful to you all. Thank you so much, sir. నెక్స్ట్ చెప్పే ముందు మేడం, మీకు గిరిజా మేడం కి, మన ముఖేష్ కి, గిరిప్రసాద్ సార్, ఆర్వీఆర్ సార్, మీరందరికీ చెప్పాలి. ఎందుకంటే ఒక కొలాబరేషన్ తోటి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే సింగిల్ గా వెళ్ళి చెప్పడం కంటే కూడా ఒక కొలాబరేటివ్ వర్క్ అనేది నా సెషన్ ద్వారా జరిగిందా అంటే ఐ ఫీల్ ప్రివిలేజ్. సో కొంచెం మంచిగా హ్యాపీగా ఇంత బాగా చేసుకున్నారా, ఇద్దరు షేర్ చేసుకోవడం, పోస్టర్ షేర్ చేసుకోవడం, లింక్ షేర్ చేసుకోవడం, ఒక అట్లీస్ట్ అదేనంటే తిరుమల ఎక్స్ప్రెస్ లాగా ఆ రెండు కలిసి పనిచేస్తాయంటే దట్ క్రెడిట్ గోస్ టు బోత్ ది టీమ్స్. You have made that bridge possible, sir. Because it is your topic. Memory and acronym ante andariki adi ala anamata ala. So it's a really wonderful topic, sir. And the way మీరు present చేసేది తిరుమల ఎక్స్ప్రెస్ అంటే ఏంటో మాకు కూడా చెప్పండి సార్. అంటే ఏం లేదమ్మా, ఎక్కువ వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు తిరుమలకి ఇప్పుడు రావాలని తిరుమల ఎక్స్ప్రెస్ కి మెజారిటీ మెంబర్స్ వస్తుంటారు. ఇక్కడ కరెక్ట్ గా టైం కి వస్తుంది, అర్లీ మార్నింగ్ వస్తుంది, దర్శనానికి వెళ్ళొచ్చు. మళ్ళీ దర్శనం తర్వాత లేట్ ఈవినింగ్ వచ్చినా 8-8:30కి తిరుపతిలో బయలుదేరుతుంది, మళ్ళీ మీ ఊరు చేరుకోవచ్చు. తిరుమల ఎక్స్ప్రెస్ బాగా తిరుగుతుంటుంది, అందరికీ నోటెడ్ అని. సో వైజాగ్ తిరుపతి ఎప్పుడు కలిసి ఉంటే కూడా అంటే తిరుమల ఎక్స్ప్రెస్ తోటి లింక్ ఉంటుంది. అంతే మైకేం బ్యాక్గ్రౌండ్. వెరీ నైస్ సెషన్ సార్. సూపర్ సెషన్ సార్. అంటే నిమోనిక్స్ ఇవన్నీ యూజువల్లీ మేము చదువుకునేటప్పుడు ఎక్కువగా నిమోనిక్స్ యూజ్ చేస్తూ ఉంటాము, ఇలా నక్కల్స్ తో, లేక జనవరి, ఫిబ్రవరి, జాన్, ఫెబ్, అది మంత్స్ 30-31 అని అలా కౌంట్ చేయడం, 30 days 31 days అని కౌంట్ చేయడానికి. అండ్ అలాగే కూడా నాకు అంటే మెడికల్లో ఈ కార్పల్ బోన్స్ని గుర్తుపెట్టుకోవడానికి షీ లుక్స్ టు ప్రెట్టి ట్రై టు క్యాచర్ అని, అంటే ఆ బోన్స్ 8 బోన్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలా నాకు కూడా కొంచెం మెమరైజ్ అవుతూ ఉన్నింది. అండ్ దట్ పార్ట్ ఆఫ్ విజువలైజేషన్, ఇట్ వాస్ రియలీ క్రియేటివ్ విజువలైజేషన్ సార్. వండర్ఫుల్గా అనిపించింది అది నాకు. అండ్ రియలీ అంటే ప్రతిసారి కంప్లీట్ గా వినాలి మీ టాపిక్ అనుకుంటాను. సమ్హౌ అది ఇట్ మేక్స్ మీ టు గో హియర్ అండ్ దేర్ అండ్ ఐ లిసన్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్, బట్ రికార్డింగ్స్ కంపల్సరీ వింటాను. అండ్ ద వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఈస్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్లబ్బింగ్, యూ ఆర్ ద పర్సన్ హూ మేడ్ 2 teams club together. Thank you so much. Thank you so much. And it was wonderful being with Padmavati Garu and the entire Vizag team, RVS Garu and Udhay Bhaskar Garu, and Giri Prasad Garu, and many more to see. And thank you so much because I got connected with you all people. That is also very much required because Manamandaru Impactians, we have to work together. Just because we have separated because of separate things. So maybe ilanti oka platforms pettukunnappudu at least we can meet and have that togetherness. Thank you so much. Thank you so much. Thank you, Girija madam. Thank you so much. Yeah, RVR sir. Yeah, wonderful sir. Fantastic. మామూలుగానే మీరు ఇంపాక్ట్ ఎనర్జీ ట్రిపుల్ ఎనర్జీ ఉంటుంది. నా ZTWS అయిన తర్వాత దాన్ని 4 times రెట్టింపు చేశారు సార్. సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది సార్, అద్భుతం. ఆల్ అవర్ 68 participants enjoyed a lot. I observed each and every person who switched on their video. ఆ పేజ్లో అబ్జర్వ్ చేశాను మొత్తం ఎంటైర్ సెషన్ అంతా కూడా. They enjoyed a lot sir. Thank you so much. Thank you RVR sir. పాపం 2-3 సార్లు డేట్స్ అటు ఇటు షఫుల్ చేసుకోవడం జరిగింది. బట్ ఎనీహౌ జస్ట్ సో యు ఆర్ అదే చెప్తున్నా, యు ఆర్ సో కొలాబరేటివ్. సో వైజాగ్ టీమ్ ఎప్పుడు నాకు స్పెషల్ ఎప్పుడు కానీ తిరుమల ఎక్స్ప్రెస్ సార్ మందే. So thank you so much for your love and affection. Thank you sir, thank you so much. Yeah.